అబ్రహాము గారి యొక్క తరాన్ని పూర్తి చేసుకోగలిగాము. అబ్రహాము గారు తర్వాత తరమైన ఇస్సాకు తరాన్ని, ఇష్మాయిల్ తరాన్ని కూడా పరిశీలించడానికి ప్రయత్నించాము. అబ్రహాము గారి నుంచి మూడో తరమైనటువంటి మనవళ్ళ విషయాల్లో కూడా మనం పరిశీలించడానికి దేవుడి యొక్క ఉన్నతమైన కృప మనందరి పట్ల కూడా కనుపరచబడింది. అందులో ఏ విధమైన సందేహం కూడా లేదు. గడిచిన వారం అయితే యాకోబును గురించిన పరిశీలన చేయడానికి మనం అందరం అయితే ఇష్టపడ్డాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని గురించిన వివరణ జరిగించాలని నేనైతే ఆశపడతా ఉన్నాను. ఎవరో ఈ వ్యక్తి, అసలు ఈయన సంగతి ఎక్కడ మొదలైంది, ఈయన నుంచి మనం ఏమి నేర్చుకోవనే ప్రయత్నాలు చేద్దాము అని అనే దానికంటే కూడా అసలు ఈ వ్యక్తి ఎవరికి సంబంధించిన వాడనంటే ఇస్సాకుకి రెబ్కాకి పుట్టినటువంటి జ్యేష్ఠ కుమారుడు, మొట్టమొదటి ప్రధాన కుమారుడైన యాసావు. అయితే రెబ్కా గారికి గర్భఫలం లేదు. 20 సంవత్సరాల వరకు కూడా అమ్మగారు ప్రెగ్నెంట్ అవ్వలేదు. అయితే భర్త గారు చాలా ప్రార్థించారు, అయ్యా నేను చాలా బాధపడుతున్నాను, వాగ్దానం అయితే మా కుటుంబం మీద బలమైన రీతిలోనే ఉంది, మా తండ్రి గారికి కూడా చాలా బలమైన వాగ్దానాన్ని అందించావు, మా తండ్రి గారి మూలంగా నా పట్ల కూడా అట్టి కృపను కనుపరిచావు, నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె మారుస్తానన్నో, ఆకాశ నక్షత్రాల వలె మార్చుకుంటాననే దీవెనైతే ఉంది. కానీ ప్రభువా, ఈ రోజున నా తండ్రి గారికి ఎట్టి శ్రమ అయితే వచ్చిందో నాకు అలాంటి పరిస్థితి వచ్చింది. నా తండ్రి గారి బిడ్డలు లేక ఎంతగా అయితే ఏడ్చారో, బాధపడ్డారో, నేను కూడా అదే విధంగా ఏడ్చే పరిస్థితులు ఉన్నాయి నాయన అని చెప్పి భార్య గర్భఫలం రావట్లేదని, భార్య గర్భం దాల్చట్లేదని, పిల్లలు కనట్లేదని 20 సంవత్సరాలు సుమారుగా భర్త గారైన ఇస్సాకు ప్రార్థించారు. ఎప్పుడైతే ఇస్సాకు గారి యొక్క ప్రార్థన మొర దేవుడు విన్నాడో, రెబ్కా యొక్క గర్భద్వారాల్ని దేవుడు తెరిచినట్టుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. 20 సంవత్సరాల ఆలస్యం అయితే అయ్యింది, కానీ ఒకడు పుట్టలేదంట. ఆ గర్భంలో ఉన్నవారు ఒక జనాంగానికి సంబంధించిన వారు కాదు, కవల పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. ఎప్పుడైతే ఆ గర్భంలో కవల పిల్లలు పడ్డారని చెప్పి తల్లిగారు గ్రహించారో, ఎవరైనా సంతోషిస్తారా, బాధపడతారా చెప్పండి? కవల పిల్లలు అంటే ఎవరైనా ఆనందిస్తారా, బాధపడతారా? ఎవరన్నా సంతోషిస్తారు. ఒకవేళ ఆర్థికంగా కొంచెం అటు ఇటుగా ఎన్ని ఇబ్బందులు పడే వాళ్ళు ఎవరైనా ఉంటే, అయ్యో ఒకళ్ళని పెంచడమే చాలా కష్టతరమైన రోజులు, ఇద్దరా అని చెప్పి బాధపడే అవకాశం, ఆర్థిక సంబంధమైనటువంటి పరిస్థితులు ఏమన్నా అనుకూలంగా లేకపోతే ఆలోచన అనేటువంటిది ఉంటుంది తప్ప, కవల పిల్లలు అండి అని చెప్పి డాక్టర్ గారు కానీ చెప్పారు అనుకోండి, ఎవరికైనా ఆనందమే, ఎవరికైనా సరే సంతోషమే. రీసెంట్గా కూడా కవల పిల్లలు ఎవరికో పుట్టారండి. ఎవరికండి? మా బంధువుల్లోనా, లేకపోతే మా బంధువుల్లోనే ప్రసన్న గారు అక్క సరిత గారికి కవల పిల్లలు. చాలా సంతోషించారు. ఇద్దరు ఆడపిల్లే, ఓ మగవాడు ఒక ఆడపిల్ల అయితే ఇంకా బాగా వెలిగిపోతున్నాయి ముఖాల్లో. ఇద్దరు కూడా ఆడపిల్లలే పుట్టేశారు. ఏదైనప్పుడు కూడా కవల పిల్లల్ని తల్లిగారు గ్రహించి, ఎవరైనా సరే 20 సంవత్సరాల తర్వాత గర్భం వస్తే సంతోషిస్తారు. 20 సంవత్సరాల తర్వాత ఎంత ఆలస్యం అయినప్పుడు ఒకడు బదులుగా ఇద్దరిని దేవుడు ఇచ్చాడు కదా అనేటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారో. కానీ ఆ తల్లి ఈ ఇద్దరు పిల్లల్ని ఎప్పుడైతే గర్భంలో ధరించిందో బాధపడిందంట. సంతోషించలేదు తల్లి, బాధపడేను అని ఉంది. అయ్యయ్య నేను ఎందుకు బ్రతకాలని అంటది దేవుణ్ణి, నేను ఎవరి కోసం బతకాలయ్యా అంటది. అదేంటి అని మీరు అనుకోవచ్చు. లేక గర్భం వస్తే ఏడడం ఏంటి, బాధపడడం ఏంటి, ఎందుకు బతకాలని అనడం ఏంటండి అనే ఆలోచన మీకు రావచ్చు. ఎందుకు ఆ మాట అనవలసి వచ్చినదంటే, ఆ ఇద్దరూ కడుపులో ఉండగానే కొట్టుకుంటున్నారు, ఇద్దరూ కూడా పోరాడుతూ ఉన్నారు, ఇద్దరూ కూడా కొట్టుకుంటా ఉన్నారు. ఈ పిల్లలు ఇంకా బయటికి రాకమునిపే ఈ ఇద్దరు కవల పిల్లలు కడుపులో కొట్టుకుంటున్నప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇంత భయంకరమైన బద్ధశత్రులుగా మారిపోతారో అవన్నీ చూసే అంతవరకు కూడా ఉండడం ఎందుకయ్యా, చచ్చిపోతే బెస్ట్ అని చెప్పి రెబ్కా ఏడుస్తుంది. అప్పుడు దేవుడు వాగ్దానం చేస్తాడు, పెద్దవాడి మీద చిన్నవాడి యొక్క చెయ్యి పైన ఉంటుంది, పెద్దవాడి యొక్క చెయ్యి పైనే ఉంటుంది, నువ్వు బాధపడకు. ఈ ఇద్దరు కూడా 2 జనాంగాలకి ఆ ప్రప్రదమైనటువంటి పాత్ర పోషిస్తారమ్మా అని అన్నప్పుడు వెంటనే నిమ్మలించబడుతుంది. టైము పూర్తయింది. నవమాసాలు మోసిన తర్వాత ప్రసవ వేదన పడతా ఉంది. ఎవరో? రెబ్కా తల్లి కవల పిల్లల గర్భంలో ఉంచుకొని ప్రసవ వేదన పడుతుంది. 9 months కంప్లీట్ అయిన తర్వాత ప్రసవ వేదన పడుతున్నటువంటి రోజున మొట్టమొదటిగా పుట్టినటువంటి వాడే యాసావు. ఆయన యొక్క ప్రారంభము,
ఆయన యొక్క మూలము ఏ చోట ఉందనేటువంటి పరిశీలన చేసినట్టయితే ఈరోజు ఆదికాండాన్ని కానీ 25వ అధ్యాయాన్ని 25వ వచనాన్ని ప్రధానమైన అతి ప్రాముఖ్యమైన అంశంగా కానీ మనం చూసినట్టయితే ఆ చోట యాసావు యొక్క జనన విధానాలన్నీ కూడా చాలా చక్కనైన రీతిలో కనబడతా ఉన్నాయి. ఆదికాండము 25వ అధ్యాయము 25వ వచనానికని చదివితే అక్కడ ఒక చక్కటి మాట ఉంది. ఎవరన్నా గట్టిగా త్వరగా చదవండి. మొదటివాడు ఎర్రని, అదిగో నాకు తప్పులు చదవకూడదు, చాలా స్పెసిఫిక్గా చాలా పర్టికులర్గా చదవాలి, క్లియర్గా చదవాలి. ఎర్రటివాడు కాదు, ఎర్రని వాడుగా బయటకి వచ్చెను, అతని ఒళ్ళంతయు రోమ వస్త్రము వలె నుండెను గనుక అతనికి యాసావు అనే పేరు కూడా ఏం చేశారంట, పెట్టారు అనే మాట చోట చక్కగా కనబడుతుంది. అంటే ఇస్సాకు రెబ్కా యొక్క వైవాహ జీవితం నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి సంతానం పేరే యాసావు, జ్యేష్ఠ కుమారుడు. ఆయనకి పెట్టిన పేరు యాసావు. ఎందుకు పెట్టబడవలసి వచ్చిందంటే ఒళ్ళంతా కూడా రోమములు కలిగిన వాడే ఉన్నాడని ఉంది. రోమము ఫుట్నోట్లు అయితే ఆ యాసావు అనే దానికి రోమములు కలిగిన వాడు, ఎర్రనవాడు అని అంటారు. ఎర్రనవాడు కరెక్ట్గా పదం కాదు. ఎర్రన అసలు ఎందుకు ఎలా ప్రింట్ చేశారో మనకు తెలదు, కానీ మనం అండంగా సరిపోము. ఎర్రనవాడు అనేది కరెక్ట్ కాదు. ఫుల్ ఆఫ్ హెయిర్ అని దానికి అర్థం. రోమములు కలిగిన వాడు, హెయిరీ పర్సన్. హెయిరీ, చాలా మందికి హెయిర్ ఉంటుంది చూడండి, ఎక్కువ హెయిర్ ఉంటుంది వాళ్ళకి. కొంతమందికి ఎక్కువ కింద నుంచి పై వరకు ఒకలా ఉంటారులే, ఎందుకులే పేర్లన్నీ, ఎక్కువ హెయిర్ ఉంటుంది. ఆ హెయిర్ ఉన్న వాళ్ళని మరి ఏమని పిలుస్తారు నాకు తెలదు, కానీ అప్పుడున్న కాలంలో అలా పిలిచేవారేమో. యాసావు అంటే ఒంటి నిండా కూడా రోమములు కలిగి ఉన్నవాడు. నేను చదువుతున్నా మరొకసారి చూడండి. అతని ఒళ్ళంతయు రోమ వస్త్రములే ఉండెను గనుక, అంటే ఒళ్ళంతా కూడా జుట్టు ఎలాగ ఉందంటే ఒక బట్ట వేసుకున్నట్టు ఉందంట. అంటే పైనుంచి కింద వరకు ఇంక ఏకదాటిగా ఎంటుకులే ఆయనకి ఒక బట్ట కప్పినట్టుగా ఉంది. అంత హెవీ హెయిర్తో ఉన్నాడు ఆ వ్యక్తి. ఆయన అంత హెవీ హెయిర్తో ఉన్న పరిస్థితులు యాసావు కనబడుతుంది. అంటే ఎంత హెయిరీ పర్సనో నేను చెప్పవలసిన అవసరం లేదు. ఎవరో ఈ పర్సన్ అంటే యాసావు. పైకి ఈయన ఎలా ఉన్నాడంటే ఎర్రగా ఉన్నాడని ఉంది. ఎక్కడ కూడా అప్పటి వరకు ఎర్రగా తెల్లగా అనేది ప్రస్తావన లేదు. కానీ యాసావు నుంచే ఎర్రగా ఉన్నవాడు ఏం చేయబడ్డాడు, పుట్టాడు అన్నమాట. అంటే ఎర్రగా అంటే తెల్లవాడు. పుట్టినప్పుడు ఎవడన్నా ఎర్రగానే ఉంటాడు. ఒక నెల అయిన తర్వాత ఎరుపు కాస్త ఏ రంగులోకి వెళ్తుంది చెప్పండి, తెల్లగా మారిపోదు. అంతేకాని పుట్టడంతో ఎవరో తెల్లగా పుట్టరు. ఎవరు పుట్టినా సరే ఎర్రగానే పుడతారు. నీకెలా తెలుసు అంటే మా చెల్లి పుట్టినప్పుడు కల్లారా నేను చూశాను కనుక. పుట్టడంతోనే ఆ బిడ్డని మట్టి మా చెల్లి శరీరానికి ఉండగానే చూసేటువంటి ఆధిక్యత ధన్యత దేవుడు నాకు అందించాడు. మరి మీ అందరూ అలాంటి అవకాశం పొందుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఇలా పట్టుకున్నప్పుడు చూశాను మా చెల్లి. నేను ఇలా పట్టుకున్నప్పుడు పేగి ఇంకా ఏలాడుతున్నప్పుడు చూశాను మహాతల్లిని. అవునా కదమ్మా? అది అది అవునంటుంది. అక్కడ కనపట్టలేదు మా అమ్మగారు. బామర్ది గారు కూడా వచ్చినట్టున్నారు. చాలా సంతోషం. ఎర్రగా అయితే తర్వాత రోజుల్లో వాళ్ళు ఎలా మారిపోతారో తెల్లగా మారిపోతారు. అంటే యాసావులో ఉన్న రెండు గొప్ప గుణాలు ఏంటంటే, ఒకటేమో ఒంటి నిండా రోమాలు, శరీరం అంతా కూడా ఎర్రనివాడు. నాకు ఎప్పుడు ఈ విషయం చదువుతున్నా, నాకు ఎప్పుడు ఈ భాగం చదువుతున్నా, మా కుటుంబంలో ఒక వ్యక్తి నాకు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటాడండి. ఎవరు ఆ వ్యక్తి అంటే, ప్రస్తుతం ఆయన బ్రతికి ఉండలేదు. మా అమ్మమ్మ గారికి నాకు తెలిసి తమ్ముడు అనుకుంటాను. మా అమ్మమ్మ గారికి ఒక తమ్ముడు ఉండేవాడు. ఆయన పెరిగి 7వ సంవత్సరంకి వచ్చేటప్పుడు చనిపోయారంట. రాజు పెట్టిన శాపాన్ని బట్టి ఆయన చనిపోయాడని చెప్పి మా పూర్వీకులందరూ కూడా నమ్ముతూ ఉంటారు. రాజులాగే పుట్టాడంట మా అమ్మమ్మ గారు తమ్ముడు. అదొక శాపం. మా తాతయ్య గారు రాజుగారి దగ్గర పనిచేసేవారు కనుక ఒక చిన్న కారణాన్ని బట్టి శపించారు పిఠాపురం రాజుగారు. అంతే కదమ్మా? అమ్మమ్మ గారికి తమ్ముడా అన్నయ్య అవుతారు. చిన్న వ్యక్తి 7 సంవత్సరాల్లో నీకు పుత్ర శోకం ఉంటుంది అనేటువంటి శాపాన్ని పెట్టారు రాజుగారు. నాకు వలే పుడతారని కూడా అన్నాడంటే ఆయన. సేమ్ రాజులాగే పుట్టాడంట. తెల్లగా ఒంటి నిండా రామ వేసుకుని బారుడెత్తి పుట్టాడంట ఆయన. 7 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత చనిపోయాడు. కారణం తెలియకుండా చచ్చిపోయాడు. శాపం అని చెప్పి మా పూర్వీకులు అంటూ ఉంటారు. ఆ వ్యక్తి అంట ఆ 7 సంవత్సరాలప్పుడే ఆ తర్వాత పుట్టిన ఇలా ఎత్తుకుని నడిచేసేవాడు అంట ఆయన. ఆ రాజు బలం, ఆ రాజసం అంతా కూడా ఆయనలో కనబడింది. సేమ్ ఆయన ఏ శాపం అయితే పెట్టారో
ఆ శాపాన్ని అమ్మమ్మ గారి యొక్క తల్లిదండ్రులు పొందుకున్నారు. ఆ 7 సంవత్సరాలు వచ్చిన తర్వాత అమ్మమ్మ గారు వాళ్ళ అన్నయ్య అవుతారు, ఆయన చనిపోయారు. ఆయన కూడా సేమ్ ఇలాగే ఎర్రగా పుట్టాడంట. ఎర్రగా ఉండి ఒళ్ళు అంతా ఎంటుకలే, నడువు అంతా కూడా ఎంటుకలేనంట. ఇంకా ముందు వెనక మొత్తం కింద నుంచి పై వరకు ఎంటుకలు అట్టలా ఉండేయంట. అలాంటి వ్యక్తి ఎప్పుడు చదివినా సరే నాకు ఆ వ్యక్తి గుర్తు వస్తూ ఉంటారు. నాకు ఆయన తాతయ్య గారు అవుతారేమో, చిన్నతనంలోనే చనిపోయారు. మళ్ళీ ఇప్పుడు చూడలేం కదా, మళ్ళీ ఆయన రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఆ చూసే అవకాశం దేవుడు కల్పిస్తాడు. అలా ఎర్రగా ఒంటి నిండా కూడా రోమములు కలిగి వాడిగా పుట్టినవాడే ఏంటి ఎంత ఉందండి మీ చరిత్ర అంటే బోల్డ్ అంత ఉంది. ఇదేం చరిత్ర అండి బాబు, కూర్చుంటే టైం సరిపోదేమో. అంత అద్భుతమైనటువంటి చరిత్ర వెనకాల కుటుంబీకులు, పూర్వీకులు అందరూ కూడా అందించండి. అందుకే ఎప్పుడు కూడా అంటూ ఉంటాను, ఆ కుటుంబంలో పుట్టడం అనేది కూడా మహా గొప్ప ధన్యత, భాగ్యం అని అంటూ ఉంటాను. అందరూ కూడా క్రైస్తవులే, దేవునిలో బాగా ఎదిగిన వాళ్ళు, భక్తిపరులు, ప్రార్థనాపరులు, ముసలితనంలో కూడా ఆ మోకాల మీద ఉని ప్రార్థించేటువంటి పూర్వీకులు, నా పూర్వీకులు అని చెప్పుకోవడానికి ఎప్పుడూ కూడా సంతోషిస్తూ ఉంటారు. ఏదైనప్పుడు కూడా ఇప్పుడు యాసము ఎర్రనివాడు, రెండవదిగా చెప్పండి ఒంటి నిండా కూడా రోమ వస్త్రము వలె ఉన్నవాడు. అంటే అంత హెయిర్ ఉంది, తెల్లగా పుట్టాడు. అంటే అప్పటివరకు ఎవరో తెల్లగా పుట్టలేదు. చాలామంది అంటూ ఉంటారు, చాలామందిలే పేర్లు నేను చెప్పాలనుకోవట్లేదు, కానీ అందరం కూడానే తెల్లగానే పుట్టామండి, నల్లగా ఉన్న వాళ్ళు ఎలాగొచ్చారు అనుకుంటున్నారని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. ఎలాగని చెప్పి ఒకసారి సరదాగా వినాలి మాట్లాడుతూ ఉంటాయి. దేవుడు అందరినీ కూడా తెల్లగానే పుట్టించాడంట. మరి నల్లగా ఉన్న వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారా అంటే, తెల్లగా పుట్టిన వాళ్ళు ఎవరైతే ఎండలో ఎక్కువ తిరిగే వాళ్ళో వాళ్ళు నల్లగా అయిపోయారంట. మరి తెల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా ఎందుకు మిగిలిపోయారంటే, మంచు పర్వతాల మధ్యన ఎవరైతే బతుకోరో వాళ్ళు తెల్లగా మిగిలిపోయారు. ఇంకా నేను ఏసీలో ఒదిగారు, అందుకే తెల్లగా ఉన్నారని అనలేదు ఆయన. తెల్లగానే ఉన్నారంట అందరూ తెల్లగానే పుట్టారంట. అయితే కొంతమంది ఎండలో తిరిగేవారంట, అంటే ఆదిలో ఆ ఎండలో తిరిగిన వాళ్ళు అందరూ నల్లగా అయిపోయారంట. ఏసీ లేదంటే నేను మంచుకొండల్లో తిరిగే వాళ్ళు అందరూనేమో తెల్లగా అయిపోయారు. ఇంకా నేను బ్రిటిష్ వాళ్ళు వచ్చారు ఇక్కడికి, ఆ బ్రిటిష్ వాళ్ళు రంగు మనకు అంటించడం అనలేదు, రాధా మనోహర్ దాసిలాగా. అంటే నేను మీకు అర్థం అవ్వలే, ఇంక లోతుగా మాట్లాడక్కర్లేదు. బ్రిటిష్ వాళ్ళు పాలించారు కదా భారతదేశాన్ని, వాళ్ళు రంగు భారతీయులకు అంటించి వెళ్ళారా అని అనలేదు. ఇంకా తప్పుగా కూడా ఉంటుంది. నలుపు ఎరుపు అనేటువంటిది ఆది నుంచి ఉందండి. జాగ్రత్తగా గమనించండి. నల్లవాళ్ళు తెల్లవాళ్ళు అని చెప్పి వ్యత్యాసం చూపడానికి వీల్లేదు. దేవుడు కలుగు చేసినప్పుడే ఈ నలుపు తెలుపు అనేటువంటి వారు కలుగు చేయబడ్డారని నేను నమ్ముతూ ఉంటాను. హేమాను యొక్క సిద్ధాంతం ఏంటంటే, ఆదాము హవ్వ నుంచి నలుపు తెలుపు వాళ్ళు ఉన్నారని చెప్పి. ఆదాము నల్లటివాడు, అవ్వగారు ఎర్రటి వ్యక్తి అని అంటాను, తెల్లటి వ్యక్తి అని అంటాను. మీకెలా తెలుసు? ఎవరికీ తెల్లదు కదా అని అనుకోవచ్చేమో నాకు అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు చదువుతున్నప్పుడు. ఈ నలుపుగా తెలుపుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆదాము అవ్వ నుంచి వచ్చిన వారే. వాళ్ళిద్దరూ కూడా బ్లాక్ అండ్ వైట్ అన్నమాట. కొంతమంది చూడండి, భర్త గారు ఎలా ఉంటారు, మామూలుగా ఉండదు, ఒరిజినల్ కలరు. భార్య గారు తెల్లగా బ్లాక్ అండ్ వైట్. టీవీ చూసినట్టు ఉంటుంది కొన్నిసార్లు భర్త భార్యను చూస్తూ ఉంటాయి. ఎంత ఆనందం వేస్తుంటుందో నాకు చక్కగా. నేను రీసెంట్ కూడా ఒక చిన్న ఏదో ఫోటో చూశాను, నేను చాలా నవ్వుకున్నాను. ఎక్కువగా నవ్వను నేను, కానీ నవ్వుకున్నాను. ఏంటంటే నల్లగా ఉన్నాడు, మామూలుగా లేడైనా. ఎంత కొరివి నలుపు అంటే అంత కొరివి నలుపు. పక్కన ఉన్నటువంటి భార్య గారు ఏమో చాలా ఎర్రగా ఉంది, చాలా అందంగా ఉంది. పెళ్ళి అయినట్టుంది, ఫోటో తీశారు బాగా. ఇందులో పెద్ద విషయం ఏముందరా బాబు అని చెప్పి అనుకుంటున్నాను. కింద ట్యాగ్, ఆ క్యాప్షన్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్ ఎఫెక్ట్ అని రాసిరేడు. అది గవర్నమెంట్ జాబ్ ఎఫెక్ట్ అని రాసాడు అని చెప్పి నేను పెద్దగా తర్వాత అర్థమైందంటే, గవర్నమెంట్ జాబ్ ఉంటే నెల్లోడైనా సరే పిల్లడు అవ్వడానికి రెడీగా ఉంటారు. నాకు చాలా నవ్వు వచ్చింది ఆ విషయం. మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా నవ్వుకున్నాను. నలుపు తెలుపు అనేటువంటిది మధ్యలో వచ్చింది కాదు. ఆదిలోనే మానవుణ్ణి దేవుడు సృష్టించిన సమయంలోనే ఆ రంగులు అనేటువంటివి దేవుడు అనుగ్రహించాడు, అందించాడని నమ్ముతున్నాను. ఎలాగనంటే ఆదాము నల్లటివాడు, అవ్వ ఎర్రటి వ్యక్తిని నమ్మడానికి, తెల్లటి వ్యక్తిని నమ్మడానికి హేమాన సిద్ధాంతాలు పుస్తకాలు అన్నీ తర్వాత పుస్తకం అయిన తర్వాత వస్తాయేమో నాకు తెలదలే, కానీ నా యొక్క ఉద్దేశం, నా యొక్క నమ్మకం ఏంటంటే ఆదాము నల్లటివాడు. ఎందుకు నల్లటివాడు? ఆయన ఎందులో నుంచి తీయబడ్డాడు చెప్పండి? మట్టి నుంచి. మట్టి ఏ రంగులో ఉంటుంది? తెల్లగా ఉంటుందా? నల్లగా ఉంటుంది.
నల్లటి మట్టి నుంచి తీయబడ్డాడు కాబట్టి ఆదాము నల్లగా పుట్టాడు. మరి ఆదాము పక్కటెమ్మకి ఏ రంగులో ఉంటుంది? తెల్లగా ఉంటుంది. మరి పక్కటెమ్మి తెల్లది కాబట్టి అవ్వగారు తెల్లగా ఉండుండొచ్చేమో. అంతే కదా, లాజిక్ ఉందా లేదా? మట్టిలోంచి తీయబడ్డవాడు నల్లగా ఉండుంటాడు. ఈ పక్కటెమ్మకి ఇప్పుడు రిబ్బు ఎప్పుడో కూడా తెల్లగా ఉంటుంది. మరి ఆ రిబ్బులోంచి తీయబడిన వ్యక్తి కనుక అవ్వగారు తెల్లగా ఉండుంటారేమో నా యొక్క అభిప్రాయం. ఏదైనప్పుడు కూడా రంగుల్లో ఏముంది కానీ మనసులో సరిగ్గా ఉంటే చాలు. మనసు నిష్కలంకంగా నిర్మలంగా ఉండగలిగితే అంతకంటే గొప్ప విషయం ఏం లేదు. తెల్లలో మంచోళ్ళు కాదు, నల్లవాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. నీ బుద్ధిలో ఉంటుంది నలుపు తెలుపు అనేటువంటిది. ఏదైనప్పుడు కూడా యాసావు ఎర్రటివాడు, యాసావు ఒంటి నిండా కూడా రోమములు కలిగిన వాడని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. దాని నుంచి ప్రసంగం చేయమంటే చాలా అద్భుతమైన రీతిలో ఆ రెండింటిని గురించి ప్రసంగించవచ్చు. కానీ యాసావులో నేను చూసిన కొన్ని గొప్ప విషయాలను గమనించానండి. యాసావు నుండి మనకి దేవుడు నేర్పించవలసిన కొన్ని ఆధ్యాత్మిక పాఠాలని నేనైతే దేవుని మూలంగా నేర్చుకున్నాను. యాసావు నుంచి ఏమి నేర్చుకోవచ్చు, యాసావులో ఎన్ని మంచులు ఉన్నాయి, యాసావులో ఎన్ని చెడులు ఉన్నాయి అనే దానికంటే కూడా ఒక మాటలో చెప్పాలంటే అబ్రహాము గారి జీవితంలో నుంచి ఎన్ని ఆత్మీయ పాఠాలు అయితే నేర్చుకోవచ్చో అంతకు మించిన పాఠాల్లో యాసావు నుండి నేర్చుకోవచ్చు అంటాను. అంత అద్భుతమైన పర్సనాలిటీ అయింది, అంత అద్భుతమైనటువంటి క్యారెక్టర్ అయింది. ఆయన నుంచి ఎన్ని నేర్చుకోవాలన్నా సరే బోల్డ్ నేర్చుకునే అవకాశం ఉన్న జీవితం ఆ జీవితం. అయితే యాసావులో ఒకే ఒక అనుభవం నాకు చాలా ఆకర్షణీయంగా కనబడుతూ ఉంటుంది. చాలా ఆనందిస్తూ ఉంటాను ఆ యొక్క అనుభవాలను బట్టి. ఎంతగా దేవుని స్తుతిస్తూ ఉంటానంటే ధర్మశాస్త్రానుసంధానమైన రీతిలో జీవించిన వ్యక్తి. వాస్తవానికి ఆయన కాలంలో ధర్మశాస్త్రం లేదు, వాస్తవానికి ఆయన కాలంలో ఆజ్ఞలు లేవు, నిబంధనలు లేవు, ఇంకేమీ కూడా లేవు. అయినా వాక్యానుసారమైన రీతిలో జీవించిన వ్యక్తి యాసావు అని అంటాను. ఏ విషయంలో ఉండొచ్చో చెప్పండి. యాసావులో నన్ను బాగా ఆకర్షింపజేసిన, నాకు బాగా నచ్చిన ఒక గొప్ప అనుభవం, గొప్ప లక్షణం నేనైతే ఈరోజు ప్రకటించాలనుకుంటున్నాను. అది ఏమై ఉంటుంది మీరు చెప్పండి. ఏమై ఉంటుంది? ధర్మశాస్త్రం లేని సమయంలోనే ధర్మశాస్త్రానుసారమైన రీతిలో జీవించిన వ్యక్తి అయినా ఏమై ఉంటుంది చెప్పండి పర్లేదు. చెప్పరా? మీకు 2 బన్నలు ఎక్కువెత్తాను ఈరోజు నేను. 2 బన్నలు మామూలుగా ఉండదా? బన్న క్రీమ్ వేసి ఉంటుందా బన్నం? చూడండి మరి చెప్పండి, ఏ విషయం ఏముంటుంది? ధర్మశాస్త్రం ఉందండి అబ్రహాం కాలంలో? ఉందా? ఇస్సాకు కాలంలో ఉందా? యాకోబు కాలంలో ఉందా? యాకోబు బిడ్డల యొక్క కాలంలో ఉందా? ఎప్పుడు వచ్చింది? మోషే కాలంలో వచ్చింది. కానీ అన్ని వందల సంవత్సరాల క్రితమే ధర్మశాస్త్రానికి దేవుని మనసుకి దగ్గరగా బ్రతికిన వ్యక్తి యాసావు. అంత గొప్ప లక్షణం ఏంటంటే వెన్నుపోటు పొడిచిన వ్యక్తిని సైతం కౌగులించుకునే క్షమాపణ గుణము. వెన్నుపోటు పొడిచిన దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ లేనివాడు ఆయన వాడు కాదు. ధర్మశాస్త్రం అంతయు కూడా నిన్ను వలె నీ పొరుగు వాళ్ళని ప్రేమించును అనే ఒకే ఒక మాట మీద సంపూర్ణమై ఉన్నది అని అంటాడు. అంటే వాక్యం అంతా కూడా ఈ ఒక్క అనుభవాన్ని బట్టి నెరవేర్చబడుతుందంట. ఏంటి ఆ అనుభవం అంటే నిన్ను వలె నీ పొరుగు వాళ్ళని ప్రేమించగలిగే మనసు ఈ వ్యక్తికి ఉంది. వెన్నుపోటు పొడిచిన వ్యక్తిని సైతం కౌగులించుకున్న ప్రేమ అండి ఆ ప్రేమ. వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తిని సైతం క్షమించగలిగే ప్రేమ యాసావు యొక్క ప్రేమ. అయితే ఆయనకి ఈ దీవెనలు వాగ్దానాలు లేక వాళ్ళ తరాలన్నీ కూడా పాడైపోయినాయి. యాసావు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే కాలాన్ని చేశాడు. కానీ వాస్తవానికి చాలా మంచి మనసు కలిగిన వాడు ఈ యాసావు. దేవుని మనసు కలిగి ఉన్నవాడు ఈ యాసావు అని అంటాను. వెన్నుపోటు పొడి చేశాడు తమ్ముడు. చిన్నా చితక అన్యాయం చేయలేదు. జీవితంలో కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఎవడ కొట్టాడంటే సొంత తమ్ముడే, బయట వాళ్ళు ఎవరో కాదు, సొంత తమ్ముడే అన్నయ్య గారిని అంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా, అంత అన్యాయం చేసినప్పటికీ కూడా, అంత భయంకరమైన పరిస్థితుల్లో అన్నగారిని నిలవబెట్టినప్పుడు కూడా ఆ అన్నయ్య గారు పగ ప్రతీకారంతో బతుకుండొచ్చు. కానీ తమ్ముడు ఎదురుపడినప్పుడు మాత్రం హత్తుకున్న ప్రేమ యాసావు ప్రేమ. పగే ప్రకృతికరమే,
ద్వేషంతోనే రగిలిపోయాడు. ఎప్పుడు దొరికితే ఎప్పుడు చంపేద్దామా అన్నట్టుగానే తిరిగాడు. కానీ ఒక్కసారి తమ్ముడు ఎదురుపడిన తర్వాత ఆ కోపం అంతా ఏమైపోయింది? ఎగిరిపోయింది. అంటే ఏం చేశాడన్నమాట చెప్పండి? క్షమించండి. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంటుందమ్మా. ఎప్పుడో వచ్చినా నేను చదువునా నాకు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, చాలా ఆనందం వేస్తూ ఉంటుంది. కళ్ళంటి నీళ్ళు కూడా వచ్చిన సందర్భాలు లేకపోలేదు. అంత అద్భుతం. ఎందుకంటే చిన్న చితగా మోసం చేయలేదండి తమ్ముడిగాడు. ఎంత మోసం చేశాడంటే అంత మోసం చేశాడు. చిక్కుడుకాయలు కూర పెట్టి జ్యేష్ఠత్వాన్ని దొంగిలించుకొని పోయాడు. వాగ్దానాలన్నిటినీ కూడా దొంగిలించుకొని వెళ్ళిపోయాడు. అన్నగారు చాలా చాలా ఉగ్రరూపం దాల్చాడు. ఎప్పుడు దొరికితే ఎప్పుడు చంపేద్దామన్నట్టుగానే తిరిగాడు. కానీ దొరకనంత దూరానికి పారిపోయాడు. అలాగని చెప్పి పగ తగ్గిపోయిందా? అలాగని తమ్ముడి మీద ద్వేషం తగ్గిపోయిందా? అలాగని చెప్పి తమ్ముడి మీద ప్రతీకారం లేకుండా యాసావు జీవించాడంటే కూడా కుదరదు. చాలా ప్రతీకారంతోనే బతికాడు. నేను అంటాను, యాసావు బ్రతికిందే పగ తీర్చుకోవడానికి అంటాను. పగ బతికించింది యాసావుని, పగ మాత్రమే బ్రతికించింది యాసావుని. పగ లేకపోతే యాసావు బతకకపోతేనేమంటాను. పగ మూలంగా బ్రతికిన వ్యక్తే ఆ తమ్ముడు ఎదురు పడితే కౌగిలించుకున్న ప్రేమ. మీరు ఒకసారి ఆదికాండ 33వ అధ్యాయము 4వ వచనం చదివితే అక్కడ మాట ఉంటుంది చూడండి. 33వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు యాసావు అతను ఎదుర్కొన్న పరిగెత్తి అతను కౌగిలించుకొని, పైనుంచి చదువుతున్నాను చూడండి. ముందు వచనం నేను చదువుతున్నాను. 33వ ఆదికాండము 1వ వచనం నుంచి చదువుతున్నాను. యాకోబు కనులెత్తి చూచినప్పుడు యాసావును అతనితో 400 మంది మనుషులను వచ్చుచుండిరి. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలులకు కనిన 2 దాసీలకు పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను వారి పిల్లలను, వారి వెనక లేయాను ఆమె పిల్లలను, ఆమె వెనక రాహేలును ఏసేపును ఉంచి తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేలన సాగిలపడెను. అప్పుడు యాసావు అతనిని ఎదుర్కొన్న పరిగెత్తి అతనిని కౌగులించుకున్న అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకును. వారిద్దరూ కూడా ఏం చేశారంట? కన్నీరు విడిచారంట. కత్తెట్టి పొడిచేసినట్టుందా? గొడ్లెట్టి నరికేసినట్టుందా? తల తీసేసినట్టుందా? 400 మందిని వెంటేసుకుని వెళ్తున్నాడు. ఎవరు? యాసావు. ఎవరిని చంపేయడానికి? తమ్ముడు వస్తున్నాడు, ఊరి నుంచి వస్తున్నాడంట. కాబట్టి ఈసారి మాత్రం నొదలను. ఇన్ని సంవత్సరాల్లో ఎంత పగ అయితే పెంచుకున్నానో, ఎంత అన్యాయం అయితే చేసాడో దేన్ని కూడా నేను మర్చిపోలేదని చెప్పి 400 మందిని వెంట పెట్టుకుని చంపేద్దామని వెళ్ళాడు. కానీ ఒక్కసారి తమ్ముడి గాడికి కనబడిన తర్వాత కౌగులించుకొని మెడకి ముద్దు పెట్టుకొని కన్నీరు విడిచాడని ఉంది. అంటే తమ్ముడిని క్షమించాడా లేదా? క్షమించాడా లేదండి? దేవుడు కోరుకున్నది కూడా అదే కదా. గుడ్ ఫ్రైడే రోజున ఎవరన్నా సరే మొట్టమొదటి మాట ఏంటి మాట్లాడేది? ప్రభువా తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీళ్ళు నువ్వేం చేయాలి? క్షమించాలి. దేవుని ప్రేమ సులువు మీద మొదటగా కనబడినటువంటి ఘట్టం అది. ధర్మశాస్త్రం అంతయు కూడా నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించుము అని ఒక్క మాటతో సంపూర్తి ఉన్నదని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక క్రైస్తవుడిగా ఒక వ్యక్తిని క్షమించలేకపోతే, ఒక క్రైస్తవుడిగా నిన్ను వాళ్ళే మరొక వ్యక్తిని నువ్వు ప్రేమించలేకపోతే పొరపాటున దేవుని దృష్టిలో నువ్వు క్రైస్తవుడిగా అయితే లేనే లేవంటాను నేను. క్షమించగలుగుతున్నావు? ఈ రోజుని నీ పగవాళ్ళని క్షమించగలుగుతున్నావా? నిన్ను అన్యాయం చేసిన వ్యక్తులను క్షమించగలుగుతున్నావా? నీ మీద దౌర్జన్యంగా ఎన్నో ఇబ్బందులు చేసినటువంటి వ్యక్తుల్ని క్షమించగలిగేటువంటి హృదయం నీదైతే చాలా సంతోషమే. అంతేగాని అన్యాయం చేయబడ్డానండి, మోసం చేశారండి, చాలా ఇబ్బందులు పెట్టారండి అని ఆలోచన ఇంకనూ కూడా నీలో కొనసాగుతున్న వ్యక్తి అయితే ఒక మాట చెప్తున్నాను, నువ్వు రక్షణ పొందుకున్నప్పటికీ కూడా ధర్మశాస్త్రానుసారమైన రీతిలో నువ్వు బ్రతకలేకపోయావు కనుక నువ్వు వెళ్ళేది నిత్యాగ్నిలోనికే. నిత్యాగ్నిలోనికే. క్షమించాలి. ఎన్నన్నా ఉండొచ్చు, కుటుంబాల్లో, బంధువుల్లో, స్నేహితుల్లో 100 జరుగుతాయండి. 100 సార్లు మనం తిట్టిన వాళ్ళు ఉంటారు, 100 సార్లు మనం కొట్టిన వాళ్ళు ఉంటారు, 100 సార్లు మనం పొడిచిన వాళ్ళు ఉంటారు, 100 సార్లు మాకు అన్యాయం చేసిన వాళ్ళు కూడా లేకపో ఉండొచ్చు. కానీ ఎన్నిసార్లు నిన్ను ఆ వ్యక్తులు ఇబ్బంది పెట్టినప్పుడు కూడా నువ్వు క్షమించగలిగే వాడిగా ఉండాలి. ఎన్నిసార్లు క్షమించాలయ్యా? 7 సార్లు కాదు, 7 కూడా 70 సార్లు అన్నాడు ఆయన. అంటే సంపూర్ణంగా క్షమించాలన్నాడు ఆయన. క్షమించగలిగేవాడే క్రైస్తుడు. క్షమించగలిగేవాడే ధర్మశాస్త్రానుసారమైన రీతిలో బ్రతికేటువంటి వ్యక్తి అయినా. కానీ ఈరోజు నాకు క్షమాపణ లేదు చాలామందిలో. చాలామంది ప్రేమించేటువంటి మనసు
లేకపోయిందని అంటాను నేను. క్షమించగలుగుతున్నారా? యాసావు అంత దౌర్జన్యం, యాసావు అనుభవించినంత అన్యాయం, యాసావు పొందుకున్నంత మోసం మన జీవితంలో లేకపోయినప్పటికీ చిన్న చిన్న విషయాలను కూడా మనసులో పెట్టుకుని ఇంకా కూడా ద్వేషం, ఇంకా కూడా పగ, ఇంకా కూడా ప్రతీకార స్వభావంతో నువ్వు ముందుకు వెళ్ళే వ్యక్తి అయితే మాత్రం ఈస్టర్ ఆరాధన మూలంగా చెప్తున్నాను, నువ్వు మాత్రం చచ్చి నరకానికి వెళ్ళకపోతున్నా. దేవుడు అసలు దేవుడే కాదు, దేవుడు కాదు. యాసావు క్షమించాడండి. ఇన్ని సంవత్సరాల నుంచి ఏ పగతో అయితే బతికాడో, ఏ ద్వేషంతో అయితే ఆకలిని తీర్చుకున్నాడో, ఏ ఉగ్రరూపంతో అయితే తమ్ముడిని ఎదుర్కోవాలని అనుకున్నాడో, ఆ తమ్ముడు ఎదురుపడిన తర్వాత అక్కడ ఉన్న మాట ఎంతగా ఉంటుందంటే అంతగా అనిపిస్తూ ఉంటుంది. కౌగులించుకున్నాడంట. కౌగులించుకుని వదిలేస్తుంటే వేరేగా ఉందను. మెడను కూడా ఏం చేశాడు? ముద్దు పెట్టుకుని ఇద్దరు కూడా కన్నీరు విడిచారు. పేగు బంధం మించిన బంధం ఇంకేది ఉండదంటాను నేను. పేగు బంధానికి మించిన బంధం ఏది ఉండదు. కానీ ఈరోజు నా కుటుంబాల్లోనే ఏ బంధం కనబడట్లేదు, పేగు బంధం కనబడట్లేదు, అన్నదమ్ముల మధ్యన ఆ ప్రేమ కనబడట్లేదు, ఇంటివారి మధ్యనే ఆ ప్రేమ కనబడట్లేదు. సొంతోళ్ళే ఒకే కడుపున పడతారు, ఇద్దరికే పడదు. అన్నయ్యకి చెల్లికి పడదు, అక్కకి తమ్ముడికి పడదు, అన్నయ్యకి తమ్ముడికి పడదు. ఏదో రకంగా ఇద్దరు కూడా ఒకే గర్భం నుంచి వచ్చినప్పటికీ కూడా ఒకరంటే ఒకరు పడన వారిగాను ఉన్నావంటే ఆ గర్భం దాల్చిన తల్లి ఎంత దుఃఖపడుతుందో అర్థం చేసుకున్నావా? కాదండి. బయట వాళ్ళని క్షమించడం తర్వాత అండి, కనీసం ఇంటి వారినైనా సరే క్షమించేవాడిగా ఉండాలి కదా నువ్వు. కనీసం నీ ఇంటి వారినైనా క్షమించినావా? ఎప్పుడో జరిగిపోయిన వాటిని ఇంకా మనసులో పెట్టుకొని, ఇంకా బుర్రలో పెట్టుకొని, నాకు అంత అన్యాయం చేశారండి వాళ్ళు, నాకు అంత మోసం చేశారండి వాళ్ళు, నన్ను ఎంతగా ఇబ్బంది పెట్టారండి వాళ్ళు, అంత చేశారండి, ఇంత చేశారండి, నా వాళ్ళేనండి అని అంటున్నావు. కానీ క్షమించగలిగే మనసు నీకు లేకపోయిందా? వదిలిపెట్టగలిగేటువంటి మనసు నీకు లేకపోయిందా? ఇంకా నువ్వు కూడా పగతోనే ఒక వ్యక్తిని ఎదుర్కొంటున్నావా? ఒకవేళ అదే నిజమైతే ఈ రోజు మనం ఇక్కడ కూర్చున్నా, వెళ్ళి సమాధుల్లో కూర్చున్నా పెద్ద తేడా ఏమి లేదు, పెద్ద తేడా ఏమి లేదు. క్షమించాలమ్మా. క్రైస్తవుడిగా క్షమించేటువంటి గుణం ఉన్నవాడు మాత్రమే క్రైస్తవుడు అనిపించుకుంటాడు. శిలువ మీద ఆయన మాట్లాడిన మొదటి మాట అండి, వేదన పడుతున్నప్పుడు మాట్లాడిన మాట, తెలీదా యూదులకి యేసు దేవుడని? తెలిసి తెలియకపోయినప్పుడు కూడా క్షమించేయాలనే. వీళ్ళు ఏమి చేస్తున్నావో తెలియదు. కొట్టినోడు ఏం చేస్తున్నాడో తెలియదంట, గుద్దునోడు ఏం చేస్తున్నాడో తెలియదంట, ఉమ్మేసినోడు కూడా తప్పు కాదు అన్నాడండి. అది ప్రేమ. తెలిసి చేసినా తెలియక చేసినప్పటికీ కూడా క్షమించగలిగే మనసు నీదై ఉండాలి. క్షమిస్తున్నావా? ఈరోజు కుటుంబీకుల్ని క్షమించగలిగేటువంటి వారిగా మీరున్నారా? కనీసం సొంత కుటుంబంలో పుట్టిన వారినైనా, సొంత కుటుంబం వరకు ఎందుకండి, ఒకే కొడుకును పుడతారు, ఒకలంటే ఒకరు పడదు. అన్నయ్య అంటే చెల్లికి పడదు, చెల్లి అంటే అన్నయ్యకి పడదు, అక్కంటే తమ్ముడికి పడదు, తమ్ముడంటే అంటే దాని అర్థం ఏంటి? నీలో ఎవరి రక్తం లేదన్నమాట. ఇంకానే క్రీస్తు రక్తం లేదు. క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తివి అయితే ఖచ్చితంగా నిర్మలమైన మనసు కలిగి ఉంటావు నువ్వు. సొంత కుటుంబం, సొంత రక్త బంధాలు, సొంత పేగు బంధాలు, సొంత అన్నదమ్ములు, సొంత అక్క చెల్లు ఒకలంటే ఒకళ్ళు పడతారు, ఒకలంటే ఒకళ్ళు పడతారు. తిట్టుకుంటారో కొట్టుకుంటారు, తిట్టుకుంటారో కొట్టుకుంటారు. ఎప్పుడో ఏదో జరిగింది ఒక మాట అంటే అనొచ్చు చెల్లి, లేకపోతే అక్కగారు ఒక మాట అంటే అనొచ్చు ఆడబిడ్డ కాబట్టి. ఆ రోజు ఆ మాట అన్నా నువ్వన్నా మర్చిపోవచ్చు, కానీ నేను మాత్రం ఏం చేయను, మర్చిపోను నేను. నువ్వు అన్న మాటలంటావా? అన్నయ్య అంటే గౌరవం ఉందా నీకు? లేకపోతే అక్క అంటే గౌరవం ఉందని చెప్పి ఎప్పుడో జరిగిపోయిన విషయాలను పట్టుకొని ఇంకా ఎలాడతారంటే నాకు తెలియగడుగుతాను. నిజమమ్మా, చాలామంది ఒకే పేగును పుడతారు, ఒకే పేగును తెంచుకొని పుడతారు, ఒకరు మాట్లాడుకోరు. అన్న చెల్లెళ్ళు మాట్లాడుకోరు. ఏదో చిన్న క్లాష్, ఏదో చిన్న మనస్పర్ధలు, ఏదో చిన్న డిస్ట్రాక్షను, ఏదో రకమైన చిన్న సమస్య పోల్లే అయిపోయింది కదా. ఎంతైనా సరే నా చెల్లే కదా, ఎంతైనా సరే నా తమ్ముడే కదా, ఎంతైనా సరే నా రక్త సంబంధికే కదా, నా పేగు పుట్టినవాడే కదా, నా అదే పేగుని తెంచుకుని పుట్టినవాడే కదా. ఆ పోన్లేని అనుకోకపోగా సొంతంలో కూడా క్షమించలేని వాడివి నువ్వు క్రైస్తవుడని ఎలా అనిపించుకుంటావయ్యా? క్షమించగలుగుతున్నారండి? మీ అక్కల్ని క్షమించారా? చెల్లెల్ని క్షమించారా? అన్నల్ని క్షమించారా? ఎవరిని క్షమించాం? ఎవరిని క్షమించాం? మేము బయట వాళ్ళన్నా క్షమించాం, కానీ ఇంటి వారిని మాత్రం ఏం చేయం, మేము క్షమించలేం. ఎందుకంటే వాళ్ళు చేసిన అన్యాయం చిన్న చితక అన్యాయం కాదండి, చాలా అన్యాయం చేశారండి మమ్మల్ని. సొంతోళ్ళే మమ్మల్ని పొడిచారు, సొంతోళ్ళే ఇబ్బంది పెట్టారు, సొంతోళ్ళే మా మీద దుష్ట ప్రచారం జరిగిస్తున్నారండి. కాబట్టి ఎలా మర్చిపోతామండి? మర్చిపోవాలి. నిజంగా వాక్యానుసారమైనటువంటి వాడు అయితే
మర్చిపోలన్నీ మర్చిపోయి క్షమించగలిగేవాడిగా నువ్వు తప్పక ఉండాలి. ఒకే పేగుని పుట్టి కొట్టుకొని చేస్తారేట్రా బాబు. ఉండి కొట్టుకుంటారు కొంతమంది. నాకు చెల్లి లేదు, నాకు అన్నయ్య లేడు, నాకు తమ్ముడు లేడని బాధపడే వాళ్ళు ఉన్నారు. నాకు చెల్లి ఉంటే బాగుండు, తమ్ముడు ఉంటే బాగుండు, అన్నయ్య ఉంటే బాగుండు, అక్క ఉంటే బాగుండు నేడిసే వాళ్ళు ఉంటారు. ఈ రోజున అంత అద్భుతమైన ధన్యత దేవుడు ఇచ్చినప్పుడు కూడా కొట్టుకుని సత్తా ఉంటారు. నా కొడుకు ఏకసంతాగ్రహి, వాడిని చూసిన ప్రతిసారి నేను బాధపడతా ఉంటాను, చాలా దుఃఖపడతా ఉంటాను. నేను అన్యాయం చేశాను నా కొడుక్కి, నా కుమారుడికి. ఈరోజు కుటుంబం నిండా బిడ్డలు పెట్టుకుని అన్నల్ని చెల్లెల్ని దేవుడు ఇచ్చిన తర్వాత కూడా ఒకలంటే ఒకళ్ళు పడట్లేదా? ఒకలంటే ఒకళ్ళు తిట్టుకోకుండా ఉండలేకపోతున్నారా? ఎప్పుడూ అన్నయ్య ఒక మాట అన్నాడని చెప్పి సర్దుకుని వెళ్ళిపోవాలి కదమ్మా. లేకపోతే చెల్లమ్మే లేకపోతే అక్కే ఓ మాట అంది, ఏదో కొంచెం కోపపడింది, ఏదో కొంచెం ఇబ్బంది పెట్టింది, నీకు ఇష్టం లేని పని ఏదో చేసింది చెల్లి, కాదని ఎవరన్నారు? నీకు ఇష్టం లేదు అలాగని చెప్పి మనం అన్నీ కూడా మన తల్లిదండ్రులకు ఇష్టమైనట్టుగా బతికేవా? కాదు కదా. ఇష్టం లేని పని చేసింది, లేకపోతే ఏదో మాట అన్నది, ఏదో రకంగా బాధ పెట్టింది, వదిలేపోన్లే మా చెల్లి కాకపోతే ఏంటి, మంట అన్నాడు, మా చెల్లి అన్నది, మా తమ్ముడు అన్నాడు, మా అన్నయ్య అన్నాడని చెప్పి వదిలేకుండా ఆ పగలో ప్రతీకారాలు కుటుంబాల్లోనే కనబడుతుంటే రేపు రోజున బయటలను ఎవరు క్షమింతారండి? నువ్వు బయటను క్షమించగలవా? ఇంట్లో క్షమించలేనివాడి కాదంటారా చెప్పండి? ఇంట్లో వాడు క్షమించలేనోడు, ఇంట్లో వాడిని ప్రేమించలేనోడు రేపు బయటని ప్రేమించి బయటని క్షమించగలుగుతాడా? నేను మళ్ళీ మాట చెప్తున్నాను, ఏమనుకోకండి, గొప్ప చేసుకుంటున్నాను అసలు అనుకోకండి. మా అమ్మగారి కుటుంబంలో నేను చిన్నతనం నుంచి కూడా ఎదిగి సమయంలో నేను చూశాను కనుక ఈ మాట నేను సాక్షి రూపంలో చెప్తున్నాను. దైవజనులకి 3 పిల్లలు, ఒకళ్ళు మా అమ్మగారు, 2 మామయ్యలు ఉన్నాయి. వారు దేవుని రాజ్యానికి వెళ్ళేంత వరకు కూడా ఏ రోజు కూడా ఒకరంటే ఒకరు తిట్టుకున్నట్టుగానే, ఒకరంటే ఒకరు కొట్టుకున్నట్టుగానే, ఒకరంటే ఒకరికి పడనట్టుగా కానీ ఎప్పుడు చూడలేదు నేను. ఏ రోజు చూడలేదు నేను. ఎప్పుడూ కూడా అన్నయ్యలు చెల్లిని తిట్టినట్టు ఎప్పుడు వినలేదండి నేను. అలాగని చెప్పి చెల్లమ్మ మా అమ్మగారు అన్నయ్యలు తిట్టినట్టుగా ఎప్పుడు చూడలేదు. ఆ అనుభవం మా నాన్నగారి కుటుంబంలో కూడా కనబడుతుంటారు. 4 పిల్లలు మా నాన్నగారు, వాళ్ళు ఎప్పుడూ కూడా అన్నయ్యలు తమ్ముళ్ళు తిట్టుకున్నట్టు, కొట్టుకున్నట్టు, అరుచుకున్నట్టు ఎప్పుడు లేదు, ఎప్పుడు కనబడలేదు వాళ్ళు. నేను చూడలేదు. నేను చూసారా? పోనీ మీరు ఏమన్నా చూసారా? ఎవరన్నా అలా మాట్లాడతావు ఏంటి, భలే మాట్లాడుతున్నావు, పాపగారు వాళ్ళ అన్నయ్యని కొట్టేయడం మేము చూసాం అన్నవాళ్ళు చెప్పండి. లేకపోతే వాళ్ళ అన్నయ్యల పాపగారు ముట్టుకెళ్ళేసేయడం మేము చూసాం అన్నవాళ్ళు చెప్పండి. తిట్టుకొని కూడా తిట్టుకోలేదండి ఇప్పుడు. పేగు బంధానికి మించిన బంధం లోకంలో లేదని అంటానమ్మా నేను. చాలా గొప్ప బంధం అమ్మది. పేగు బంధాన్ని పంచుకున్న వ్యక్తుల్లోనే క్షమాపణ గుణం లేకపోతే ఎలాగమ్మా? సంఘంలో ఒక పెద్దమ్మగారితో కూడా ఒక రోజు నేను మాట్లాడిన విషయం, అమ్మా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎవరు ఉన్నా లేకపోయినా రేపు రోజున కష్టం వస్తే, సమస్య వస్తే, ఇబ్బంది వస్తే మన కోసం నిలబడేవాడు ఎవడనంటే ఆ రక్తం పంచుకున్నవాడే. నీ అన్నయ్యే, నీ తమ్ముడే. ఎవ్వరు నిలబడరు. ఎవరితో మాట్లాడి నాకు అంత గుర్తులేదు కానీ ఎవ్వరు నిలబడరమ్మా. ఈ రోజున్న కక్షలుగా ఉండిపో, ఈ రోజున్న పగలుగా ఉండు. రేపు రోజున సమస్య వస్తే తెలుస్తుంది పేగు బంధంలో ఉన్న గొప్పతనం విలువేంటో. చాలా ఏడ్చారు అమ్మగారు. నిజమేనండి. కుటుంబాల్లో గొడవలు రాకపోతే, ఒక పేగు నుంచి పుట్టిన వారి మధ్యన గొడవలు రాకపోతే ఎవరి మధ్య వస్తాయి? కానీ సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది ఆ పేగు యొక్క బంధం. అలాంటి అట్లా దూరం చేసుకోకండి. ఎప్పుడు నువ్వేం పెట్టకపోయినా పర్లేదు, మీ చెల్లెలకి, అక్కలకి, తమ్ముళ్ళకి, అన్నయ్యలకి కానీ బాధ పెట్టకంతే. ఒకవేళ నిన్ను బాధ పెట్టినా సరే క్షమించగలిగే వాడిగా తప్పక నువ్వు ఉండాలి. అంతేగాని ఒకలంటే ఒకరు పడక చెల్లి అన్నయ్యలు కొట్టేసుకొని, చెల్లిని అన్నయ్యలు దెబ్బలాడేసుకొని, నీది ఉంటే నేను బయటకు పోతాను, ఈడొస్తే నేను అన్నం తిన్నాను, నేను తలుపు వేసేసుకుంటాను. ఒకే ఇంట్లో ఉంటారు మళ్ళీ, ఒకే పేగు తెంచుకుని పడతారు ఇద్దరుని. ఈడొత్త తలుపు వేసుకుంటుంది, ఆవిడొత్త ఈడు తలుపు వేసేసుకుంటాడు. నా ఎదురుగుండా కూర్చొని అన్నం తినడానికి వీల్లేదు. దానికి అన్నం నా ఎదురుగుండా పెడతా, నేను తినడం మానేస్తాను. ఆడికి నా ఎదురుగుండా పెడతా. ఇలా ఉంటాయి ప్రతి గుంపలోని, ప్రతి ఇంట్లోనే కూడా. క్షమించగలుగుతున్నావా? ఏదో జరిగితే జరిగిన, కొట్టుకున్న ఏ ఇబ్బందులు జరిగినాయి క్షమించగలిగేవా లేదా? మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఎంత కాదన్నా ఎప్పటికీ కూడా ఎవరో దూరపరచలేని బంధం ఏదన్నా ఉందంటే రక్త సంబంధమో పేగు సంబంధమే. దాన్ని ఎంతమంది కట్ చేద్దామని చూసినా చివరి చేసి నీ కొరకు నిలబడే బంధమే ఆ పేగు బంధం. ఎవరినన్నా దూరం చేసుకో కానీ పేగు బంధాన్ని మాత్రం ఇప్పుడు దూరం చేసుకోకండి.
ఎందుకంటే ఉంటాయి, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, కానీ టైం వస్తే వాళ్ళే నిలబడతారండి. వాళ్ళకున్న ప్రేమ, వాళ్ళకున్న ఆప్యాయతలు బయట వాళ్ళకు ఉండవు. ఎందుకంటే ఒకే తల్లి, ఒకే తండ్రి రక్తం అది. ఒకే తల్లి నుంచి పుట్టినటువంటి వారల్లో, ఒకే పేగు నుంచి వచ్చిన వాళ్ళు. ఎప్పుడు కూడా అలా ఉండకండి. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు, కానీ శాశ్వతం ఉన్నంతకాలం ఉండేది నీ పేగు బంధమే. నీ పేగు బంధమే. నాకు ఒకప్పుడు ఆ విలువ లేకపోయింది. తెలిసి తెలియని వయసు, చెప్పేవాళ్ళు లేని వయసు, దేవుడు మాట్లాడదామని ప్రయత్నించిన ఆయన ఆ మాటను వినలేని రోజులను బట్టి నేను ఆ బంధానికి అంత విలువ ఇచ్చేవాను. కానీ ఈ రోజున నాకు చాలా చాలా విలువ ఇస్తూ ఉంటాను నా చెల్లికి. నేను ఒక మాట అంటాను, నాకు దేవుడిచ్చిన రెండో తల్లి ఎవరన్నా ఉన్నారంటే మా చెల్లె. దేవుడిచ్చిన రెండో తల్లి నాకు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారంటే నా చెల్లె. చాలా సాక్రిఫైస్ చేసింది మహాతల్లి నా కోసం. ఏదైనా చేయాలి మా చెల్లి కోసం. నేను చదువును సాక్రిఫైస్ చేసింది, వస్తువును సాక్రిఫైస్ చేసింది, డబ్బును సాక్రిఫైస్ చేసింది ఒక అన్నయ్య కోసం. మేము ఎక్కువ మాట్లాడుకోవడం, ఎప్పుడు నవ్వుకోవడం, లేకపోతే ప్రేమగా ఉన్నట్టుగా ఎప్పుడు ఉండేవాళ్ళం కాదు. కానీ పేగు బంధం అనేది టైం వస్తేనే బయటపడతాను. ఎందుకంటున్నాను చెప్పమంటారండి అమ్మా? మా చెల్లికి నాకు మధ్యన పెద్ద మాటలు ఉండే కదా. ఎందుకంటే నేను ఇంట్లో ఉండేవాడిని కాదు. నేను యాసవులో బయట తిరిగేవాడిని. మా చెల్లెమ్మేమో యాకోబులో మా అమ్మగారితో ఉండేది. ఆవిడ సాధు హృదయం కలిగిన వ్యక్తి. మా అమ్మగారిలో ఎవరుంటారు? మా చెల్లి ఉండదు, మా మరదలో చిన్నమామి కూతురు, ఇంకా జెరాక్స్ అన్నమాట. ఇంకా ఆ మనస్తత్వం, ఆ మృదుత్వం, ఆ బలహీనతలో అన్నీ కూడా కొంచెం రంగు అటు ఇటుగా ఉంటుంది, కానీ మెంటాలిటీ మాత్రం సేమే. అయితే మా చెల్లికి నాకు అంత కమ్యూనికేషన్ కానీ, లేకపోతే మా చెల్లిని ఎక్కువగా కేర్ చేయడం కానీ ఉండేది కాదు. బయట తిరిగేవాడిని దరిద్రుడిని. అంత ప్రేమాప్యతలు కూడా మా మధ్యన ఉండేవి కాదు. ఇంటికి ఎప్పుడన్నా వచ్చినప్పుడు చాలా పరిచయం చేసేది మహాతల్లి, కాదనట్లేదండి. నేను వాంతులు చేసుకుంటే స్నానం చేయించింది మహాతల్లి. ఆ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనేమో. నా కొడుకు పరిచయం చేసింది మహాతల్లి. నా కొడుకు పాడు చేసిన వస్త్రాల్ని ఉతికింది మహాతల్లి. నా తల్లి అంటాను అందుకే. నేను మా తల్లి అన్నా సరే రేపు రోజున వెళ్ళిపోవచ్చేమో, కానీ నా దేవుడిచ్చిన రెండో తల్లి మాత్రం దీర్ఘకాలం ఉండాలని కోరుకుంటున్నాను. అంత పరిచయం చేసింది మా చెల్లి. ఆ ప్రేమ ఆప్యాయతలు ఏవి లేవు, ఎక్కువ మాట్లాడుకునేది లేదు, అంత కేరింగ్ లేదు. కానీ పేగు బంధం టైం వచ్చినా నిలబడుతుందంటాం చూడండి. ఒక సంఘటన జరిగింది నా జీవితంలోనే. మా కుటుంబంలో పెద్ద ఆయన, పేరు చెప్పకూడదు అనుకోండి, ఏదో ఒక సమస్యను బట్టి పరిష్కరించడానికి మా ఇంటికి వచ్చారు వాళ్ళు. ఏదో సమస్య వచ్చింది, మొత్తానికి మాట్లాడేటువంటి క్రమంలో బంధువులందరూ కూడా రావడం జరిగింది. ఆ మాట్లాడేటువంటి క్రమంలో కుటుంబ పెద్ద ఒక మాట అన్నాడు, నీకు చదువు సంజ లేకుండా ఊరి మీద తిరుగుతూ పని పాటలు లేకుండా వెళ్ళి నాన్నకి హెల్ప్ చేయొచ్చు కదంటే, మా చెల్లి తోసుపొంగులో లేచిపోయింది. అంత సాధు హృదయమే. మా అన్నయ్యని అనడానికి మీరెవరో సరిపోరా. బాహుబలిలో ప్రభాస్లాగా అయిపోయిన అలాగా, నేను బంతిలాగా. నిజం అలాగే అయిపోయినరా బాబు. నేను ఇప్పటికే గూస్ వచ్చేస్తుంటే సిచ్యువేషన్. నేను ఎప్పుడన్నా మా అన్నయ్యని అనడానికి ఎవరో సరిపోరా. మీ వాళ్ళ గురించి ఆలోచించండి. మా అన్నయ్య అనడానికి మీరెవరో పెద్ద అయినా పేరు చెప్తే ఆయన గౌరవానికి ఎంచపరుచుని ఉంటాను కనుక నేను చెప్పాలనుకోవట్లేదు. అసలు దాన్ని ఏం చూశాను, ఏం పెట్టాను, ఎప్పుడు మాట్లాడాను, చూసింది లేదు, చేసింది లేదు, పెట్టింది లేదు, ఏమీ లేదు. కానీ అన్నయ్యను ఒక మాట అంటే నిలబడిపోయే బంధం పేగు బంధం అండి, రక్తబంధం. ఎవరు నిలబడరు మళ్ళీ మళ్ళీని. నాకు ఇప్పుడు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. మా అన్నయ్యను ఒక్క మాట అన్నారా ఊరుకోను. మా అన్నయ్యని అనడానికి ఎవరో సరిపోరో. ఏంటే దరిద్రుడిని తాగుపోతే మా అన్నయ్యని అనడానికి సరిపోరో ఏంటే బాబు, ఇలా మాట్లాడతా పెట్టా అనుకున్నాను నేను. ప్రేమ అది ఏముంది మా మధ్యన? కమ్యూనికేషన్ ఉందా? కలిసి పెరుగుతూ పెరగడం కూడా అవకాశం లేకుండా పెరిగాను. టైం వచ్చింది. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీ బంధువుల్లోనే అవ్వచ్చు, రక్త సంబంధికులే అవ్వచ్చు, పేగుని తెంచుకుని పుట్టిన అన్నయ్యలే, అక్కలో, తమ్ముళ్ళే ఉండొచ్చు. నీకు ఎన్ని పగలు ఉన్నా, ఎన్ని ప్రతీకారాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా అన్నిటినీ కూడా క్షమించి ముందుకెళ్ళిపో. రేపు రోజున ఏదన్నా వస్తే నిలబడేది ఎవరో తెలుసా? వాళ్ళే. ఎప్పుడు కూడా నన్ను సొంత అన్నయ్యల్ని తిట్టొద్దు, కొట్టొద్దు అని అనట్లేదు. తప్పు చేస్తే కొట్టండి, తప్పు చేస్తే తిట్టండి. ఇష్టం లేని పనులు, దేవుణ్ణి, కుటుంబ పరువుని తీసేటువంటి పనులు ఏదైనా జరిగిస్తే ఖండించండి. కానీ ప్రేమలు మాత్రం చల్లార్చుకోకండి.
ఇద్దరి మధ్యన ఉన్న వైరాలను మాత్రం పెంచుకోకండి. రేపు రోజు మన కన్న తల్లిదండ్రులైనా సరే మనకంటే ముందుగా దేవుని రాజ్యానికి వెళ్తారు, కానీ తోడబుట్టినటువంటి పిల్లలు మాత్రం అన్నలు కానీ చెల్లెలు కానీ మనతోనే ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కాదని ఎప్పుడు వదిలిపెట్టుకోకండి. ఎప్పుడు ఎన్నన్నా ఉంటాయి, ఎన్నన్నా ఉంటాయి. ఏంటి వాగ్దాన పుత్రులు వీళ్ళ మధ్యనే ఉన్నాయి. ఏకంగా కడుపులోనే కొట్టుకున్నారంటే వీళ్ళు గర్భంలోనే. వీళ్ళ మధ్యనే ఉన్నాయి, మన మధ్యన ఉండవా? ఎప్పుడో ఏదో చేశాడు అన్నయ్య, ఓ పెట్టేస్తా ఉంటుంది కోపం, పగ చెల్లిగారికి. ఇంకా బయట వాళ్ళు ఎక్కి మాటలు ఇంకా ఎక్కువ ఉంటాయి కదా, ఇంజక్షన్లు, ఈ బూస్టింగ్ల వల్ల ఇంకా బాగా పెరిగిపోతూ ఉంటుంది. ఆ దరిద్రులే మంచులు కాదు, ఎవరు కాదన్నారా? దూరంగా ఉండి జ్ఞానంగా ఉండి అలాగని చెప్పి ప్రేమ మాత్రం ఎంత కూడా మర్చిపోవడానికి వీల్లేదు. ఒక తల్లి నుంచి పుట్టామన్న విషయాన్ని గమనించుకో. అంతేగాని ఉత్తునే చిన్న చిన్న వాటికి కూడా పగలతో మాటలు మానేసుకొని ఆ చెల్లి వస్తే అన్నయ్య లోపలికి వెళ్ళిపోవడం, అన్నయ్య వస్తే చెల్లి వెళ్ళిపోవడం, ఆ సిరాగ్గా మొఖాలు ఎట్టడం, అదొక రకంగా అదొక రకంగా ఉంటారు. అది ఎంత అవమానం అండి! అది తల్లిదండ్రులుగా ఎంత బాధాకరమైన విషయం అది. ఒకే పేగుని పెంచుకుని పుట్టిన వాళ్ళకి తెలుస్తుంది ఆ ప్రేమ, ఆ విలువ అనేది. నా చెల్లి విషయంలో గమనించాను, ఆ ఒక్కసారి గమనించాను. నా చెల్లికి నేనంటే ఎంత ఇష్టమో జీవితంలో మర్చిపోలేకపోతున్నాను నా సంఘటన. పోనీ అక్కడతో అయిపోయిందంటే కాదు, పెళ్ళైన తర్వాత ఆవిడ చేసిన ప్రతిక్రియ కూడా నా మనస్సుని కలచవేస్తూనే ఉంది. నేను భూమి మీద ఎవరికైనా రుణ పడిపోయి ఉంటే, ఒకవేళ ఉంటే, రుణ పడితే దేవుడు కాకుండా మనుషుల్లో ఇద్దరున్నారు, వెనకాల ఇద్దరు కూర్చున్నారు, ఇద్దరికి నేను ఇప్పుడు రుణమే. రెండోది నేను ఎవరికైనా రుణం ఉంటే అది మా చెల్లికే. అంతగా ప్రేమించింది నా చెల్లి, అంతగా హత్తుకుంది ఈ అన్నయ్యని, అంతగా గౌరవించింది ఈ దుష్టుణ్ణి, దుర్మార్గుణ్ణి, పాపాత్ముణ్ణి, ఆమె జీవితాన్ని పాడు చేసిన నీచ నికృష్టుణ్ణి. ఎప్పుడు కాదనకండి, ఎప్పుడు తిట్టుకోకండి. తిట్టుకోండి, మళ్ళీ మామూలు అయిపోవాలా అంతే. అప్పుడెప్పుడో చేసింది మర్చిపోదామన్నా పక్కన వాళ్ళు ఏం చేస్తుంటారు? మర్చిపోవడానికి వీల్లేదు, ఇంకా ఎక్కించేస్తుంటారు ఇంజక్షన్లు, బూస్టింగ్ ఎక్కువ. మర్చిపోతారా? వాళ్ళు ఎన్ని చేశారో తెలుసా, వాళ్ళు అట్లా చేశా, వాళ్ళ మధ్యకి వెళ్ళడమే చాలా తప్పు. నేను మాట అంటాను చూడండి, ఏ గొడవల్లో కన్నా వెళ్ళండి, కానీ ఫ్యామిలీ గొడవల్లోకి వెళ్ళకండి. వాళ్ళందరూ ఒకటైపోతారు. మళ్ళీని ఇన్నిసార్లు చూసాను నేను, పిడకమోహం అయిపోయింది చాలాసార్లు నాకు. ఏ గొడవల్లో కానీ వెళ్ళండి, ఆగండి అని అనండి. కానీ ఫ్యామిలీ గొడవల్లోకి వెళ్ళారంటే ఈరోజు అరుచుకున్న వాళ్ళే రేపు హత్తుకుంటారు. మధ్యలో వెళ్ళి మనం ఏమైపోతాం? పప్పలైపోతాం. మధ్యకి వెళ్ళకండి, వాళ్ళందరూ ఒకటేనమ్మా. ఫ్యామిలీ ఎప్పుడు ఫ్యామిలీయే. ఫ్యామిలీ అంటే ఏంటి? అందరూ కలిసికట్టుగా జీవించేటువంటి ఆ పద్ధతిని, ఆ స్థలాన్ని ఫ్యామిలీ అంటారు. విన్నా ఉండదు. ఫ్యామిలీ గొడవలోకి వెళ్ళకండి. మొగుడు పిల్లలు తిట్టుకుంటున్నారో కొట్టుకుంటున్నారని చెప్పి పెద్ద ఆనందలాగా, ఆడపిల్లని గౌరవం లేదా, ఏ రాకూడుతున్నావు అని అంటారు. ఈవిడ వెళ్ళి రేపు పొద్దున సాయంత్రం మళ్ళీ ఇద్దరు పక్కనే కూర్చొని పొగోడులు తింటా ఉంటారు. దీని మొహం మాడిపోద్ది. మధ్యలోకి ఎందుకు వెళ్ళావు? మొగుడు పిల్లలందరితో 1,00,000 ఉంటాయి. సాయంత్రం మళ్ళీ పొగోడి తింటారు, ఏమైనా తింటారు వాళ్ళు. పిల్లడా ఏడు మీ నాన్నగారు మాట అంటలేదు నీకు ఎందుకు? వాళ్ళ నాన్న చెప్పుకుంటాడు, వాళ్ళ అమ్మ చెప్పుకుంటాడు. ఆ పిల్లను మళ్ళీ ఒళ్ళో పెట్టుకుని రానానా అని చెప్పి ఐస్ క్రీమ్ పెడుతుంటాను వాళ్ళ నాన్న సాయంత్రం మీద. మళ్ళీ మొహం పడిపోద్ది ఇప్పటికి. మరి ఎందుకు మధ్యలోకి వెళ్ళి వాళ్ళందరూ ఒకటే కదరా, కుటుంబం అంటేనే ఒకటే కదా. వెళ్ళకండి ఎప్పుడు కూడా. నేను ఇలాంటి దెబ్బలు చాలా గట్టి తినేసానండి. మళ్ళీ చెప్తున్నా, వెళ్ళకండి, ఏ ఫ్యామిలీ మధ్యలోకి వెళ్ళకండి బాబోయ్, వెళ్ళకండి. నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. మంచి చెప్పండి, మంచి సలహా ఇవ్వండి, అంతేకాని సమస్యను పరిష్కరించాలని లేకపోతే ఇంకోటి చేద్దాం అనుకుంటే చివరి చేసి నువ్వు బ్యాడ్ అయిపోతావు. రక్త సంబంధాన్ని ఎవరో దూరం చేయలేరు, పేగు బంధాన్ని ఎవరో కూడా తెంచలేరు. నేను చెప్తున్నాను ఈ మాట. క్షమించాడు యాసవ్ ఎవరినే? అన్యాయస్తుని, మోసగాన్ని, దౌర్జన్యుడిని, వేదన గురి చేసిన వాడిని, అన్యాయంగా జ్యేష్ఠత్వాన్ని, ఆస్తిని ఆక్రమించుకున్నవాడు. జ్యేష్ఠత్వం అంటే చిన్నదా? డబల్ బ్లెస్సింగ్, డబల్ పోర్షన్, ఆస్తిలో డబలు, వాగ్దానంలో డబలు, అన్నిటిలోని గౌరవంలో డబలే, అన్నీ ఎత్తుపోయాడు. మళ్ళీ అంటున్నాను, యాసావు బ్రతికిందే పగ పగ పగ. కానీ ఎదురు పడితే ఏమైపోయింది తెలుసా? పగ మాయమైపోయింది. దానికి గల కారణాలు ఎన్నన్నా ఉండొచ్చు, కానీ యాసావులో నాకు నచ్చిన గొప్ప విషయం ఏదన్నా ఉందంటే చెప్పండి, క్షమించేటువంటి గొప్ప మనసు. ఉన్నారా ఈరోజు నీ కుటుంబాల్లో ఇంకెవరైనా క్షమించకుండా ఇంకా కూడా దూరం పెడుతున్నావా? తప్పు చేసిందని చెప్పి దూరం పెడుతున్నావా? నీ మాట వినట్లేదని చెప్పి చాలా దూరం పెడుతున్నావా?
నీకు అన్యాయం చేసింది లేదని చేశాడు అనే కారణాన్ని బట్టి ఆ మనుషులను పూర్తిగా దూరం పెట్టే ప్రయత్నాలు చేస్తారు. రేపు రోజున సమస్య రావడం ఖచ్చితం. ఆ సమస్యలో వాళ్ళు మాత్రమే నిలబడడం కూడా నిజమే. వాళ్ళే నిలబడతారు. నా కోసం ఎవరు నిలబడతారో లేదో నాకు తెలియదు, కానీ నా కొరకు నిలబడేటువంటి వారు మాత్రం ఒకే ఒకరు, నా చెల్లె. ఏదొచ్చినా నిలబడుతుందో నాకు తెలుసు. నాకు ఆ నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఉంది. మెచ్యూరిటీ లేనటువంటి వయసులోనే అంత గౌరవం, అంత విలువ ఈ అన్నయ్య మీద ఉంటే మెచ్యూరిటీ వచ్చిన వయసులో వాల్యూ ఉండదంటారా? ఏంటి చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న ఆస్తి తగాదాలకి అన్నయ్యకి తమ్ముడికి బాగా మాట్లాడుకోరు. లేకపోతే ఈ బంగారు వస్తువులు పంచే విషయంలో చెల్లికి అక్కే బాగా మాట్లాడుకోరు. చచ్చిన తర్వాత మాట్లాడుకుంటారు ఎవరు? ఈ తల్లిదండ్రులు చచ్చిపోయిన తర్వాత అప్పుడు శవం దగ్గరకు వచ్చి మాట్లాడుకుంటారు. చెల్లమ్మ బాగున్నావా, ఆ అమ్మ ఎంత ఏడిచిందో ఎంత ఏడిచింది. ఎందుకు చచ్చిన తర్వాత చూసొద్దా? కలిసి ఉన్నప్పుడు బతుకున్నప్పుడు కలిసి ఉండాలి, కానీ చచ్చిపోయిన తర్వాత ఎంత కలిస్తే చూసొస్తారేటండి పెద్దోళ్ళు ఏమన్నాని? ఎంత బాధపడుతున్నారు తల్లిదండ్రులు. ఒరే ఒకే కొడుకుని పుట్టి అలా కొట్టుకుంటారేట్రా, ఒకే కొడుకుని పుట్టి అలా తిట్టుకుంటారేట్రా, ఒరే నేను ఉన్నప్పుడు ఇలాగ ఉన్నారు, నేను పోతే ఇంకెంత ఎలా ఉంటారు అని చెప్పి ఒక తల్లి ఆ మాట అంటుందంటే అది ఎంత వేదనో అర్థం చేసుకోండి. ఒకవేళ ఆ మాటలు నీ కుటుంబంలో ఎప్పుడైనా వినబడితే నీతోనే మాట్లాడుతున్నాడు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు. ఖచ్చితంగా ఆ వ్యక్తితోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఒరే నేను బతుకున్నప్పుడు ఇలా కొట్టుకొని చేస్తున్నారా, నేను బతుకున్నప్పుడే తిట్టుకొని చేస్తున్నారా, నేను బతుకున్నప్పుడే ఒకరంటే ఒకరు పడకుండా బతుకుతున్నారు, నేను చచ్చిపోయిన తర్వాత మీరు కలిసి ఉంటారా, ఎన్ని గొడవలు పడతారు, ఎన్ని చేసుకుంటారు, భయం వేస్తున్నారా అని ఒక తల్లి అంటుందంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా ఇక్కడ ఎవరో ఉండే ఉంటారు. మానుకో ఈరోజు అలాంటి కార్పణ్యాలు, కక్షలు ఏదైనా ఉంటే మానుకో. ఇష్టం లేని పనులు చేస్తే క్షమించాలి. దేవుడు మనల్ని ఏం చేశాడు? క్షమించాడండి. ఎన్ని పాపాలు చేస్తున్నామండి రోజు పొద్దున్న లేచి రాత్రి పడుకునేంత వరకు. ఎన్ని దరిద్రమైన పనులు చేస్తున్నాం. ఆలోచనలోనే పాపాలు, క్రియలు పక్కనట్టండి. ఆలోచన మహాఘోరాతి ఘోరమైన పాపం. వ్యభిచరించక్కర్లేదు, మోహపు చూపే అవసరం లేదు, తిట్టక్కర్లేదు, కొట్టక్కర్లేదు, పొడక్కర్లేదు. నీ మనసులో ఆ వ్యక్తి పట్ల ఉన్న చెడభిప్రాయమే పాపం. ఇది చేతనం ఉడేస్తున్నాడు దేవుడు, మాట్లాడడం మానేస్తున్నాడా? కృపను అందించడం దూరం చేస్తున్నాడా? ఎప్పుడు అదే కృప. పాపం ఎక్కడ ఉన్నదో కృప అంతగా. మరి ఆయన అంతగా మనల్ని క్షమించి ప్రేమిస్తున్నప్పుడు మనం ఎందుకు క్షమించలేకపోతున్నాం, మనం ఎందుకు ప్రేమించలేకపోతున్నాం? అది కూడా మన కుటుంబ సభ్యులు, అది కూడా మన ఇంటి వారిని, మన బంధువుల్ని, మన రక్త సంబంధికుల్ని. యాకోబు చేసినంత అన్యాయం మనకు ఎవరైనా చేసి ఉంటారండి జీవితంలో? ఎవరైనా చేసి ఉంటారా? యాకోబు చిన్న అన్యాయం కాదు, ప్రతి చివరికి ఏడిచాడు. అంత అన్యాయానికే మర్చిపోయిన వ్యక్తి ఎప్పుడో అయిపోయినాయి. చీర దగ్గర, బట్టల దగ్గర ఆ గొడవలు ఇంకా సాగుతుంటాయి. పిల్లప్పుడు ఏదో ఆడపడిచి ఏమంటారు, తోడుకోడలండి, తోడుకోడలేనా? ఇద్దరు అన్నకలకి ఇద్దరు పిల్లలు వస్తాలని ఏమంటారు వాళ్ళు? తోడుకోడలు. ఒకలంటే వాళ్ళు పడతారు. పిల్లప్పుడు ఇది మొదలైంది. తోటికాళ్ళకేమో కొంచెం లావు ఇది వేసిందంటే మెల్లో అని అత్తగారు, ఈవిడికేమో సన్నది వేసిందంటే పెళ్ళిలో. ఇప్పుడు దాని గురించి గొడవ. పెళ్ళి 40 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాల నుంచి ఒక తోడుకోవాలంటే ఇంకో తోడుకోలు పడదు, ఈ తోడుకోవాలంటే ఆ తోడుకోలు పడదు. పైగా వీళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళిద్దరూ కలిసి పేగు నుంచి వచ్చిన ఈ అన్నదమ్ముల మధ్యన ఏమేడుతుంటారో, వీళ్ళు పడట్లేదు. వీళ్ళకి గొడవలు ఉన్నాయి, వీళ్ళకి వైరాలు ఉన్నాయి. అవి కొనసాగితే వేరే విషయం. బంగారు లాంటి అన్నయ్యల మధ్యన వైరం వచ్చేస్తుంటుంది వీళ్ళు వాళ్ళ మిడతల వల్ల. ఇవి వచ్చిన మిడతలు అలాంటి పగల పెంచేస్తూ ఉంటారు. మీ అన్నయ్య కూడా అలాంటి, మీ తమ్ముడు కూడా అలాంటి అని చెప్పి. బాబు మీరు క్రైస్తులు ఎలా అవుతారు? దరిద్రం. క్రైస్తులు ఎలా అవుతారండి? మా చెల్లి నన్ను చాలా విషయాల్లో బాధ పెట్టిందండి, కాదని అంటలేదండి. అన్నీ గుర్తుపెట్టుకుని ఉంటామా? నా చెల్లిని నేను క్షమించకపోతే ఎవరు క్షమింతారా? యాసావు జీవితం తెలియపరుస్తూ ఉంది. బద్ధ శత్రును సైతం క్షమించి కౌగలించుకునే ప్రేమ ఎవరిలో ఉంది? అసలు ఇంటి ఆడపిల్లని అసలు అనకండి. నేను అన్నాను, అలాగే తిట్టాను, కొట్టాను, దరిద్రుని. మా చెల్లిని చేసుకునేదానండి. నేను చాలా గట్టి కూడేసాను మా చెల్లిని. తేడా వస్తే ఏమనేది కాదు, ఎప్పుడు అనేది కాదు. ఈ రోజుకి గుర్తొచ్చినప్పుడు ఇచ్చి ఇలాంటి ఇంకా బతికిచ్చి పెట్టరని తిట్టుకుంటాను నేను. అవన్నా మనసులో పెట్టుకుంటుంది, ఎప్పుడు పెట్టుకోదు. అన్నయ్య ఎలా ఉన్నాడని అడుగుతూ ఉంటుందంట మా అమ్మతో. పేగు బంధం అది, పేగు బంధం అది. దాన్ని ఎవరు కాదనలేరు.
ఆ ప్రేమను ఎవరు కూడా వివరించను లేరు. నా రెండో చెల్లి మా చెల్లి. ఒకవేళ నీకు ఓ చెల్లి ఉంటే వెళ్ళిపోయిన తర్వాత నాకులా బాధపడకే. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోయిన తర్వాత, పెళ్లి చేసుకుని భర్త దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత, నా చెల్లిని ప్రేమిందాం, నా చెల్లిని గౌరవిందాం, నా చెల్లికి హత్తుకుందామన్న చెల్లి ఉండదేమో. ఉన్న 4 రోజులైనా సరే కొంచెం అందంగా చూసుకుని అన్నయ్యలు ఎవరన్నా చెల్లులు ఉంటాయి. చెట్టకండి. ఎన్ని రోజులు ఉంటారా ఆడపిల్ల? ఎడుతున్నాను ఈ రోజుకి నేను చాలా ఎడుతున్నాను బయటికి. ఇక్కడ ఎడితే లైవ్లో బాగోదు. చేయకండి రే. ఆడపిల్ల ఉన్న వాళ్ళు, చెల్లి ఉన్న వాళ్ళు చెప్తున్నాను. వెళ్ళిపోయిన తర్వాత రారు వాళ్ళు. నీ భార్య అయినా నువ్వు వదిలి వెళ్ళిపోతామో కానీ నీ చెల్లి నీ అక్క మాత్రం వదలరా తమ్ముడు. గుర్తుపెట్టుకో, వచ్చేద్దే. నువ్వు ఎంతగా ప్రేమించి ఎంత ఇబ్బంది పెట్టి నీ భార్యనైనా తిడతది కానీ నేను తిట్టతో ఈ చెల్లిని అక్కన గుర్తుపెట్టుకో. మా అన్నయ్య మంచుడు అంటది, ఎంత అదివేనా. ఆ బంధం చెల్లికే ఉంది, తమ్ముడికే ఉంది. అది నిలబెట్టుకోండి. ఉన్న సమయంలో దాన్ని సద్వినియోగపరుచుకోండి. వెళ్ళిపోయిన తర్వాత చెల్లమ్మా నీకు అది పంపించినా, ఎండి చేపలు పంపించినా, ఆనపకాయ పంపించినా, మామిడికాయలు బాక్స్ ఎందుకురే. వెళ్ళిపోయిన తర్వాత అదేనా తింటను చూస్తావా? దగ్గర ఉన్నప్పుడు ఇట్టే ఎప్పుడన్నా నువ్వు నా చెల్లం దొరి ఎప్పుడన్నా 100 రూపాయలు చాకులు కొన్నారా సరదాగానే. నిజంగా కొనలేదు నేను. నా ఫ్రెండ్స్ని చూడటానికే సరిపోయింది బాధ. ఏదన్నా మళ్ళీ తిరిగి సంపాదించవచ్చు కానీ సంపాదించలేని భూమి మీద ఏదన్నా ఉందంటే అండి టైం అండి. సమయం మళ్ళీ రాదు, వయసు మళ్ళీ రాదు. చూద్దామన్న వ్యక్తి మళ్ళీ కూడా కనబడకపోవచ్చేమో. పేగు బంధం విలువైన బంధం, నిజమైన ప్రేమ కలిగి ఉన్న బంధం, క్షమాపణ హృదయం కలిగి ఉన్న బంధము ఏ బంధం అంటే చెప్పండి? పేగు బంధమే. నాకు అంత ఇష్టం నాకు వేసావంటే. చెప్పించబడ్డాడు కానీ రీవిలు పొందుకోలేకపోయాడు. చెప్పించబడలే కానీ డిస్ట్రాక్ట్ అయిపోయిందండి ఫ్యామిలీ. ఆయన నుంచి తరాలు వచ్చాయి కాదంటలేదు. చాలామంది అందులో ఇస్లామిక్ రిలీజన్లు ఉన్నాయి. అన్నీ ఈ తరాలే. యాసావులో నాకు బాగా నచ్చిన విషయం చెప్పండి? బద్ధ సౌత్రిని సైతం కౌగులించుకునే ప్రేమ. నాకు యాసావులో అస్సలు నచ్చని విషయం ఒకటి ఉందండి. చెప్పంటారా వద్దంటారా? చెప్పండి అన్న వాళ్ళు హలీలు చెప్పండి. అబ్బా పర్లేదైతే. నాకు అస్సలు ఇష్టం ఉండదు యాసావులో, అస్సలు ఇష్టం ఉండదు. అది ఏమీ ఉంటుంది మీరు చెప్పండి? ఇందాక ఎలాగ చెప్పలేదు. ఇదన్నా చెప్తే ఇందాక 2 బండ్లు అన్నాను, ఇప్పుడు 3 బండ్లు ఇస్తాను. తండ్రి పేరిట ఒకటే, కుమారుడి పేరిట ఒకటే, పరిశుద్ధాత్మ పేరిట ఒకటే. ముచ్చటగా 3 బండ్లు ఇస్తాను. దాని నిండా క్రీమ్ కూడా ఉంటుందంట. చూడండి, ఇదన్నా చెప్పండి. సరిగ్గా చెప్పపోతున్నా బీపీ వచ్చేద్దని చెప్పాను కదా. నేను లైవ్లో ఉన్నాను కూడా చెప్పాను ఇందాక. నేను తిండి కోసం అంటున్నా. కరెక్ట్. ఏం జరిగింది అసలు? నాకు నచ్చని విషయం అది. ఏంటది? ఎవరమ్మా చెప్పింది? అది ఆకలి తట్టుకోలేకపోయింది. పనికి మరి పేనం అన్నిటికీ బాగానే తట్టుకుంది కాబట్టి పాపం ఏటగాడే కాస్తే ఎక్కడ పడిపోయాడు? ఆకలి పడిపోయాడు. నేను చెప్తున్నాను చూడండి, ఆకలంత భయంకరమైనది ఇంకోటి ఏది కూడా లేదు. ఆకలి చేసే అన్ని పాపాలు ఏది కూడా చేయలేదంటాను. ఆకలే ఒక మనిషిని పాపిగా మారుస్తుందంటాను. ఆకలే ఒక మనిషి శరీరాన్ని నమ్ముకునేలా చేస్తుందంటాను. ఆకలే చివరికి నేను ఎంత కిందకన్నా సరే తీసుకొచ్చేది ఆకలే. ఆకలి గెలవగలిగిన వాడే క్రైస్తవుడు. ఆకలిని గెలవగలిగిన వాడు క్రైస్తవుడు. ఆకలిని జయించగలిగిన వాడు క్రైస్తవుడు. ఆకలి తట్టుకోలేని వాడు దేవుని వారసుడు కాలేడు. యాసావులో నాకు డెడ్ చీపెస్ట్ యాటిట్యూడ్ ఏంటంటే ఆకలి తట్టుకోలేక పడిపోయాడు. ఆకలి తట్టుకోలేక వేటగాడనుంది, అరణ్యంలో తిరిగేటువంటి మొండివాడనుంది. అంత మొండివాడు, అంత వేటగాడు ఎక్కడ పడిపోయాడు తెలుసా? చీపుగా చిక్కుడికాయల కూరకు పడిపోయాడు. చిక్కుడికాయల కూరకండి. ఎందుకు పడిపోవలసి వచ్చింది? నేత్రాస. నేను ఒకసారి స్టార్టింగ్లోనే వాక్యం చెప్పాను. మ్యాటర్ అది కాదు, నేత్రాసే.
కానీ ఆశ పుట్టించింది మాత్రం కడుపు మంట, కడుపు ఆకలి. నిజం చెప్తున్నాను చూడండి, బెత్తుడు పొట్టలో కలిగిన ఆకలి ఆకాశం అంత దీవెనలు పాడు చేసింది. ఆకాశం అంత దీవెనలు పాడు చేసింది బెత్తుడు పొట్ట. పొట్ట కూటి కోసం కోటి. ఆకలి జయించాలండి, జయించలేకపోయాడండి యాసవ్. సచ్ ఎ బ్యూటిఫుల్ హంటర్ అయిన, నిమ్రోదు వలె మంచి వేటగాడు అంటాను నేను. కానీ ఆయన ఒకనొక సమయానికి ఎక్కడ పడిపోయాడు అంటే, దేనికి పడిపోలేదు, ఆడదానికి పడిపోలేదు, బంగారాన్ని పడిపోలేదు, ఇంకో దానికి పడిపోలేదు, సిక్కుడికే కూరలు పడిపోయాడు ఆయన. ఆ సిక్కుడికే కూర ఎలా ఉందనడం ఉంది బైబిల్లో, ఎర్ర ఎర్రగా, ఎర్ర ఎర్రగా. ఆ రంగే మనకి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఎప్పుడన్నా చూడండి, రోడ్డు మీద ఎర్రగా ఇంత తొడకాని ఏలగట్టాడు అనుకోండి, నూరంతా అయిపోద్ది, మంచు పర్వతం అయిపోద్ది. అవునే కదా, జలపాతాలు నచ్చుతుంటాయి. ఆ ఎర్ర మాంసం కానీ చూస్తే ఇంట్లో పెట్టి అమ్మగారు వంట నచ్చదు, ఆ ఎర్రగా ఉన్న తొడ కనబడుతూ ఉంటుంది, అమ్మో జలపాతమే ఇదంతానే, బట్టం తెలిసిపోద్ది. ఎర్రగా ఉన్నదానికి అంత ఆకర్షణీయమైనటువంటి గుణం ఉంది. రెడ్ వేసుకుంటే చాలా ఫాస్ట్గా ఆకర్షించబడతాం, చాలా బేగా గ్రాస్ప్ చేస్తుంది ఐస్ని, కళ్ళని. ఆ కలర్లో ఉన్న ఆ లెవెల్ వేరు. రెడ్ చాలా అంటే అక్కడ ఉపయోగించాడు. ఏమో చిక్కుడికాయలు కూర ఎర్రగా ఉండేమో ఇప్పుడు ఉంటాయండి అలాగే ఎర్రగా చిక్కుడికాయలు లేవా? చిన్నప్పుడు దాకా వండేసిదే బాబు మా అమ్మ, వండదే బాబు అంటే చాలా మంచిది బీన్స్ కర్రీ తినాలి బాబు అని తినివ్వండి. నేను యాసావులో నాకు నచ్చని, నేను ఇష్టపడనటువంటిది ఏదన్నా ఉందంటే ఆకలిని ఏం చేయలేకపోయాడు, జయించలేకపోయాడు. జ్యేష్ఠత్వాన్ని నమ్ముకోవడానికి సిద్ధపడ్డాను గల కారణం ఆకలే, ఆకలే, ఆకలే. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంటుంది, ఆత్మకు శరీరముకు నిరంతరము కూడా ఏం జరుగుతుందంట, పోరాటము జరుగుచున్నది. అంటే ఆత్మ శరీరం మీద నిలవాలి అంటే, ఆధిపత్యంలోకి రావాలి అంటే నువ్వు ఆకలిని ఏం చేయాలి, అణుచుకోవాలి. అంతేగాని ఆకలి కొండలేనండి. భలే ఉంటుంది అన్నమాట. ఒరే చచ్చిపోయేవాడిలాగా ఉన్నానంటాడు ఆయన. చదివారా? నేను చచ్చిపోతునేమో, త్వరగా పెట్టే ఆ కూర. చదవండి ఆ వచనాన్ని. నేను చదువుతున్నాను చూడండి, 29. ఒకనాడు యాకోబు కలగూర వంటకం వండుకొని చుండగా యాసావు వలసిన వాడే పొలములో నుండి వచ్చి, 29 అమ్మా, వచ్చి నేను అలిసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోమో అనబడేను. అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వం నేను నాకు ఇమ్మని అడుగుగా. యాసవ్ అక్కడన్నా సరే ఆలోచించుంటే చాలా బాగుండు. ఆయన అడిగినంటనే ఆయన ఇవ్వడానికి ఇష్టపడలేదు యాకోబు. అయితే నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తావని అన్నప్పుడు ఆలోచించలేదు. ఆలోచించకుండా ఆయన అన్న మాట ఏంటంటే, యాసవ్ నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వంతో నాకెందుకే, నేను సచ్చిలో ఉన్నాను, ఆకలి తట్టుకోలేకపోతున్నాను, నేను ఆకలి భరించలేకపోతున్నాను, నేను ఫుడ్ లేకపోతే బతకలేను, నేను ఎవరికి కావాలి బోడి జ్యేష్ఠత్వం అని చెప్పి ఆకలికి ఒక పూట కూడా అనకూడదేమోనండి, ఒక 10 నిమిషాలు ఉంటే ఇంకో కూర వండుకోవచ్చు. ఆ 10 నిమిషాలు సైతం ఓపిక పట్టలేక, వద్దు బాబు నాకు ఆ జ్యేష్ఠత్వం, సచ్చిలా ఉన్నాను, అన్నం తినలేకపోతే అని పెట్టేయమంటే ఇప్పుడు తినేసి ఇచ్చేసాడు. అంత జ్యేష్ఠత్వం. ఆకలి తట్టుకోవాలి క్రైస్తుడు. లోకం ఆకలి తట్టుకోలేకపోవచ్చు, కానీ మనం తట్టుకోలేమ్మా. ఆత్మ శరీరం మీద జయాన్ని పొందాలి అంటే నీ శరీరాన్ని బలహీనపరిచేటువంటి ఒకే ఒక్క ఆయుధం ఉపవాసము. నీ శరీరాన్ని లోబరుచుకోవాలంటే, నీ శరీరం నీ ఆత్మ చెప్పినట్టుగా వినాలి అంటే, నీ శరీరంలో మొదలయ్యేటువంటి కోరికలు ఆత్మ మూలంగా అణిచివేయబడాలంటే శరీరం బలహీనపడాలి. ఎప్పుడు శరీరం బలహీనపడుతుందంటే ఉపవాసం చేసినప్పుడే లైన్లోకి వచ్చేది శరీరం. ఉపవాసం చెయ్యనంతసేపు మన శరీరం మన మాట వినదా, మన శరీరం మన మాట ఏందో. నీ శరీరాన్ని నువ్వు గెలవాలా, ఆత్మ మూలంగా నీ శరీరం నడిపించబడాలా అని అనుకుంటే
నీ శరీరం వీక్ అయిపోవాలి. వీక్ అవ్వాలి అంటే నీ శరీరానికి ఏం అలవాటు చేయాలి? ఉపవాసాన్ని అలవాటు చేయాలి. అంటే నీ శరీరం కొన్నిసార్లు ఏం చేయబడాలి? మాడాలి. కడుపు మాడడం మంచిది. ఎంతమందికి అర్థమైంది? ఏటయ్యా ఈస్టర్ పూటనే ఏ మాటలు చికెన్ అన్నా చెప్తే బాగుండు, కానీ కడుపు మాడుపులు ఉపవాసాలు అన్నాయి నువ్వు అనుకుంటున్నారా? ఏమో నాకు ఆయన ప్రేరేపించిన విషయాన్ని బోధించవలసిన అవసరత. మాడాలమ్మ, కడుపు మార్చుకోవాలమ్మ. కొన్నిసార్లు తిండి కాగలేమండి, ఆ నోరు కట్టలేమండి. ఉందామని అనుకుంటున్నాను కానండి 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఏదో రకంగా తినేయాలనిపిస్తుందండి. ఉందామని అనుకుంటున్నానండి, 1 గంట ఉంటున్నాను, 2 గంటలు ఉంటున్నాను, ఏదో ఒక ఎండి చేపల వాసన వస్తుందంటే పక్కన నుంచి వెళ్ళిపోతుందంత నోరు అక్కడికి. ఎండి చేపలకే పడిపోయేవారా నువ్వు ఇంకా మంచోడు. ఆయన అయితే ఏకంగా ఎర్ర చిక్కుడుకాయ కూర పడిపోయాడంట. అది వాసన వస్తుందా? వాసన వచ్చే ఉంటుంది. ఏ కొత్తిమీర వేసి ఉంటాడు అక్కడ యాకోబు, ఆల్రెడీ ప్లాన్లో ఉన్నాడు కదా. వాసనలు పడిపోతుంటారు. ఉపవాసం చేద్దాం ఈ రోజు అంతా ఉపవాసం ఉందాం, లేకపోతే సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండి ఆత్మను బలపరుద్దాం. ఉపవాస ప్రార్థనలో దేవుడి యొక్క కృప అమితమైన రీతిలో పొందుకుంటాం. ఆత్మ బలపరచబడుతుంది, మండుతుంది. ఉపవాసం అని మొదలెడతారు. మధ్యాహ్నం వచ్చి అయ్యి కళ్ళు తిరిగిపోతున్నాయి, పెట్టే కళ్ళు తిరిగిపోతున్నాయి. చచ్చిపోవు కదరా బాబు. కళ్ళు తిరిగిపోతే మంచిలు తాగి కళ్ళు ముసుగులైతే కొంచెం చెప్పి అదే చేస్తాను. కళ్ళు తిరిగిపోతున్నాయని చెప్పి బిర్యానీ పెట్టి అదే ఉపవాసం. దాన్ని ఉపవాసం అని ఏమంటారు? వస్తు అంటారు. నిజం, ఎప్పుడో మాట చెప్తా ఉంటాను. పొద్దు నుంచి సాయంత్రం ఉపవాసం ఉంటారు కొంతమంది. ఇంక అసలు కట్టికి పచ్చి మంచులు కూడా తాగరు. సాయంత్రం మాత్రం ఉప్మాలో ఏముండాలి? జీడిపప్పు, కిస్మిస్, గన్నేరు పప్పు అన్నీ కలిపి మిశ్రమం కలిపి ఉప్మా పెట్టండి. పొద్దునకి ఏం పడిపోతా ఫోటోకి? మరి ఆ పప్పుల్లో కాస్త జీడిపప్పుతో కాస్త కొంచెం గన్నేరు పప్పు కూడా కలపచ్చుకోద్దు, ఫ్లేవరింగ్కి బాగుంటుంది. పొద్దునకి ఫ్రీగా పోద్ది. ఏంటది? ప్రాణం. పొద్దున్నుంచి ఉంటారంట. ఉండడం తప్పు అని నేను అనట్లేదు, కానీ కొన్నిసార్లు సంపూర్ణంగా కొన్ని దినాల ఉపవాసాన్ని ఆచరించవలసిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ఎవరు ఉండలేకపోతున్నామా? నేను ఉండేవాడినమ్మా చాలా ఎక్కువ. కానీ ఇప్పుడు కొన్నిసార్లు ఉండవలసి వస్తుంది. ఉంటే దానివల్ల వచ్చి ప్రయోజనం ఎలాంటివో నేను గ్రహించాను. లైన్లో పెట్టాలంటే శరీరాన్ని ఉండాలండి. ఆ ఉపవాసం ఏడాలది, శరీరం ఏడాలి, కన్నీరు విడవాలి. శరీరం తట్టుకోలేకపోతున్నాను రే అని చెప్పది. ఎంత బాధపడితే ఆత్మ అంత సంతోషించదు. అది ఎప్పుడు జరుగుతుంది? కడుపు మార్చుకుంటేనే. ఇక్కడ ఆకలికి ఏం చేయలేకపోయాడినా చెప్పండి? తట్టుకోలేకపోయాడు. ఉపవాసం ఉండలేకపోతున్నావా? కడుపు మార్చుకోలేకపోతున్నావా? మరి శరీరాన్ని ఎప్పుడు గెలుస్తావయ్యా నువ్వు? శరీరంలో కోరికలు పడుతున్నాయండి, శరీరంలో మార్పులు వస్తున్నాయండి, అణుచుకోలేకపోతాం. ఎందుకు అణుచుకోలేవు? శరీరాన్ని మార్చేయాలి అనేవారు తాతయ్య గారు. తొక్కాల దాన్ని అనేవారు తాతయ్య గారు. తొక్కాల శరీరాన్ని. ఉపవాసం ఉందా ఈరోజు నీలో? తట్టుకోలేకపోతున్నాను. ఇంకోటి అంటే ఆ వయసును బట్టి, వ్యాధులను బట్టి, బలహీనతలను బట్టి, మందులు వేసుకోవలసిన సమయాన్ని బట్టి కొంతమంది ఉపవాసాలు చేయలేని వారు ఉండొచ్చు. కానీ వయసుండి బలహీనతలు లేకుండా బ్రతుకుతూ ఉపవాసం చేయగలిగే శక్తి, సామర్థ్యత, సమయము, ఆరోగ్యం ఉన్నప్పుడు కూడా ఉపవాసం చేయడానికి మనసు రావట్లేదా? పడిపోతున్నావా చికెన్కి మటన్కనే? చికెన్కి మటన్కి చిక్కుడికాయలు కూరపడిపోయాడండి చీపిగా దరిద్రంగా పోతే. పోనీ నేనేమన్నా చిక్కుడికాయలు తిరిగి అన్నా పెరిగాడు అంటే అది కాదు, మాంసాలు తిరిగి పెరిగినోడు చీపిగా చిక్కుడికాయలు పడిపోయాడు. ఎంత దరిద్రం చూడండి అది. మాంసం తిని పెరిగిన వ్యక్తి ఏ మాంసానిక పడిపోతే వేరే విషయం, చిక్కుడికాయ పడిపోయాడండి దరిద్రం. వేట మాంసం తినేవాడు వేసావు, నచ్చిన దాన్ని కొట్టుకొని తినేవాడు. జింక కనబడితే సాయంత్రం రోస్ట్ అయిపోలే. అంత గొప్ప బిందు భోజనాలు తిని, అంత గొప్ప ఆహారం తిన్న వ్యక్తి, అంత పెద్ద జాయింట్లు తిన్న వ్యక్తి ఎంత చిక్కుడికాయకి ఏమైపోయాడైనా చీప్గా పడిపోతారు. కొంతమంది చీప్గా చిన్న విషయాలు పడిపోతారు. చిన్న విషయాలకి. యాసావు ఏం చేయబడ్డాడు? పడిపోయాడు. చాలా బాధేసింది ఈ విషయాన్ని బట్టి యాసావులో. ఎందుకంటే ఆయనేమో అడవిలో వేటగాడనుంది. తండ్రి గారు సైతం చెప్తాడు పెద్ద కుమారుడు, ఆయన నాకు ఈరోజు వేట మాంసం తినాలని ఉంది ఆయన అంటే. ఆయన ఎలాంటి వేటగాడో చూడండి. అంటే బయటికి వెళ్ళాడంటే ఖచ్చితంగా తెచ్చేస్తాడని తండ్రి గారికి నమ్మకం. అంతా వేటగాడు
అంత పరాక్రమశాలి, అంతగా వేట మాంసాన్ని తెలివే అలవాటు ఉన్న వ్యక్తి చీప్గా దేని పడిపోయాడు చెప్పండి? ఆ? చిక్కుడికాయకి. ఎంత గొప్ప పరులు కూడా, భక్తి పరులు, ఇన్ని గొప్ప ఆత్మవరాలు పొందుకున్న వాళ్ళు కూడా చీపిగా చిన్న చిన్న వాటిల్లో పడిపోతూ ఉంటారు. అవునా కదా? చేపల్ని పడతా ఉంటారు చెరువులు, ఎప్పుడన్నా చూసారా? మాకు తినడం తప్ప చూడడం రాదు అన్నట్టు ఎట్టకండి మొహాలు. చూసారా లేదా? గేలలు వేసి చేపలు క్యూ క్యూ అలా అవుతుంటారు, చూసారా? మరి రాజేష్ కూడా ఉంటా బాగుండి, ఇంకా బాగా నేను చూసాను బావగారు అంటే అక్కడి నుంచి అట్టి. అది ఎప్పుడన్నా చూసారు లేదో? చేప ఉండేటువంటి కొలన కావచ్చు, లేకపోతే నది కావచ్చు, చెరువు కావచ్చు, దాని ఆహారానికి ఏదన్నా కొదువు ఉంటుందమ్మా? చక్కగా కొలంలో పచ్చని లేత నాచు తింటూ ఉంటుంది. నచ్చిన చేపని వెంటాడి వెంటాడి తినేస్తూ ఉంటుంది. కానీ సీపిగా ఎండిపోయిన ఎర్రకి చచ్చిపోద్ది అది. చూసారా ఎప్పుడన్నా? ఆలోచించరే? నేను చేవం చూస్తూ అందరి నుంచి ప్రసంగం చెప్తాను, నేను దోమం చూస్తూ ప్రసంగం చెప్పేస్తాను, ధూళిని చూసినా చెప్పేస్తాను. మరి ఆయన ఇచ్చాడు వారం ఏం చేయమంటారు? మరి చెప్పకపోతే దాచుకోనా? చూడండి, ఆ చేప మంచి గోదరకాల్లో ఉందండి చేప, దానికి ఏమో తక్కువ ఉంటుంది అక్కడ. పచ్చటి లేత నాసు మామూలుగా ఉండదు. నచ్చిన చేప, నచ్చిన వెరైటీ, నచ్చిన తినొచ్చది. అంత ఉన్నది కూడా ఎండిపోయి ఎండిపోయి చచ్చిపోయిన ఇంత ఎర్రకి ఆశపడి సీపిగా పడిపోద్ది. చూసారా లేదా? అలా పడిపోతాం మనం. సీపాట్లు పడిపోతారు. అంతా జీవితం జీవించి, అంత బతుకు బతికి, అంతా తిండి తిని ఎవడో భోజనం ఎడతాడంట, సీపిగా వెళ్ళి ముక్కలు ఎడతారు. ముక్కలు ఇంట్లో ఎప్పుడు తినలేదా నువ్వు? చికెన్, మటన్, పచ్చిరయ్య, కోడిగుడ్డుని మాకు అక్కడ కోడి మాంసం కూరేసి ఎడుతున్నారంట. అన్నదానం పరిగెడద్దే బైబిల్ పెట్టుకుని బైబిల్ పెట్టుకుపోతాడు. ఇంక చర్చి నుంచి డైరెక్ట్గాని ఇంటికి కూడా వెళ్దాం. ఎప్పుడు తినలేని మొహం అనేది. ఎప్పుడు తినలేదా చికెన్ నువ్వు? ఎప్పుడు వండుకోలేదా నువ్వు? అంత తిండి తిని కూడా ఎట్టింటే చీప్గా అడ్లు పడిపోతారు. ఎట్టండి మేకపోతే చేరండి అమ్మవారికి ఓటం వస్తుంది. వాటా వస్తుందా? డిప్ప మీద సెగడ్డ వస్తుందా? వాటగా పడిపోద్ది. ఇంట్లో తెచ్చుకునేమో మేకపోతులో తింటదో, కేజీ మేక మాంసం తెచ్చుకుని వండుకుంటుంది. ఎవరికి ఎట్టదు, మళ్ళీ పక్కడు కూడా ఎట్టదు. మళ్ళీ వాసన వస్తే మళ్ళీ ఎట్టవలసి వస్తుంది. గుమ్మాలం మొత్తం తొలిపలేసి మరీ వండుకుంటారు కొంతమంది. అంత తిన్నా ఆవిడ కూడా ఏట మాంసం, పోతు మాంసం అని చెప్పి చేద్దంటే ఎంత పాపం తెచ్చిపెట్టుకోవడానికి. ఎందుకంటే చీప్గా అంత కొక్కుర్తి బతుకులేటిని బాబు కొంతమంది దరిద్రం కాకపోతేనే. అంత సిరాకు బతుకట్టి గుడ్డు ఇస్తున్నాడు ఎక్కడో, గుడ్డు ఎగ్గే. ఆ వాలంటీర్లు ఎక్కలేస్తారు చూడండి, అక్కడ కూడా మాకు పిల్లడు ఉన్నాడండి గుడ్డు ఇవ్వండి. ఇటు పిల్లడు లేడు, ఏ లేదు, ముసలి అయిపోయి కూర్చుంటుంది. ఆ పెన్షన్ సరిపోతాం. పిల్లలు ఉన్నారు మాకు కావాలి గుడ్డు. గుడ్డు కొంటా 5 రూపాయలు కాలితే 6 రూపాయలు. అంత బతికి గుడ్డు కోసం లైన్లో నించుంటావా? నీ సీట్ బతుకు కాకపోతే ఏ బతుకది? జమీందారులు ఉంటారు, మామూలుగా ఉండరు. మీసాలు పాపారాయుడు అంటాడు, రేషనమే వస్తాయి గోను సంచుకుని కూర్చుంటాడు. ఏసే పోతాను పాప. నీ సీపు బతుకు తగలయ్యా. నేను నించొద్దు అంటలేదయ్యా, అది లేకపోతే చచ్చిపోతానన్న ఫీలింగ్ ఎందుకు? ఈ 1 నెల పోతే పోయింది రేషన్. రేపు వచ్చిన తీసుకోలే, ఎక్కడికి వెళ్ళి తెచ్చుకో. అమ్మ బాబాయ్ ఇంకా నేను పాసి మొహంతో అయినా పర్లేదు బాబాయ్, వెళ్ళిపోతానంతే. చీపు అంటే తగ్గించుకొని ఉండండి అని అనడం అనట్లేదని అనుకోండి, తగ్గించుకోండి. కానీ చిన్న చిన్న వాటికి పడిపోతున్నావా? చిన్న చిన్న విషయాలకి అంతా బతికి అంతా తిండి తిని అన్ని వస్తువులు ఇంట్లో పెట్టుకొని కావలసినవి ఉంటాయి ఇంటి నిండానే. ఆ కిచెన్ నిండా వస్తువులు, ఇవన్నీ రాగి వస్తువులు, ఇవన్నీ ఇతర వస్తువులు, ఇవన్నీ స్టీల్ వస్తువులని ఏదో ఫంక్షన్లో మంచి గిఫ్ట్ ఇస్తున్నారంట. చెప్ప ఆ చెప్ప కోసం పోద్ది. ఇప్పుడు ఇన్ని చెప్పలు ఉంటాయి మళ్ళీ వంటగదిలో. ఈ చెప్ప పట్టుకుని వస్తుంది. ఎక్కడదే? ఆ ఫంక్షన్ వాళ్ళు ఇచ్చారు, పేరు కూడా రాశారు, స్టిక్కర్ కూడా ఇటే మొహం లేకపోతే శుభ్రంగా దాని మీద. అన్ని ఉంటాయా? రాగి వస్తువులు ఉంటాయా వంటగదిలో? స్టీల్ వస్తువులు ఉంటారా వంటగదిలో? ఇతర వస్తువులు ఉంటాయా వంటగదిలో? అప్పుడప్పుడు చింతపండు కూడా ఎట్టుదాన్ని ఏం చేస్తుంటా? రుద్దుతావా? ఎక్కడో పెద్ద మనుషుల ఫంక్షన్లో ఏదో చిన్న గిఫ్ట్ ఇస్తారంట, పారిపోతావా అక్కడికి మందిరం మానేసి? అయ్యి బాబాయ్ ఇంకా నేమే మళ్ళీ గిఫ్ట్ వస్తుందా? ఏం చేస్తావా గిఫ్ట్ ఎక్కడన్నా? చెప్పమహాలు కాకపోతే ఏడ్రా బాబాయ్, నాకు ఇది చాలా తిరగేద్దండి. ఎంత బతుకు అదేం బతుకండి, చెప్పల కోసం అది పరుగు. చెప్పకుంటే 30 ఉంటుంది, గట్టిగా అయితే 50 రూపాయలు ఉంటుంది. ఇచ్చేవాళ్ళు కూడా 50-60 రూపాయల్లో ఇవ్వండి గిఫ్ట్ అని అంటారు.
అంటే వాళ్ళకంటే పెద్ద అడుక్కునే వాళ్ళు మనం. చీపుగా చిన్నట్లు పడిపోకండి. చీపుగా పడిపోయాడు. ఏట మాంసం తినే యాసవు దేనికి పడిపోయాడు? చిక్కుడికి కూరకు పడిపోయాడు. దేవుడు నీకు ఆ దర్జా, ఆ సమృద్ధి, ఆ భాగ్యము, ఆ స్థానం ఆ స్థానంలో ఉన్న వల్ల బతుకు, చీపుగా బతకు. అవసరమైతే తగ్గించుకో, కాదనట్లేదు. ఉన్న దాంట్లో సమృద్ధిగా ఉంది కదా ఇల్లు, అంతేకాని చీప్ ఉంటారా ఉండాలటల్లు. పర్సన్ నిండా డబ్బులు ఉంటాయి, ఈ డబ్బులు తీడు చీపుగాడు, ఆ డబ్బులు వచ్చి పెడతాడు. నువ్వు తీరా డబ్బులు. పానీపూరి ఈ రోజు నువ్వు కొను, రేపు రోజున నీకు రూపాయి ఎట్టి చాక్లెట్ కొంటాను. ఈ 10 రూపాయలు ఎట్టి కొనేస్తానంటే రూపాయి ఎట్టా సెకుడి ఏదో కొనేస్తాడంటే ఇటు ఒంటి మొహంగడి. ఈ డబ్బులు ఖర్చు పెట్టాడు. అటు చీప్ మెంటాలిటీలు అంటే ఏనండి? ఉండి తినడానికి, ఉండి ఖర్చు పెట్టుకోవడానికి ఏంటమ్మా? యాసవు దేనికి పడిపోయాడు? ఆకలికి పడిపోయాడు. ఆకలి జయించాలి తల్లి, మనం ఆకలిని జయించాలి. శరీరాన్ని గెలవాలి. ఆత్మ తట్టుకోలేకపోతున్నాను, చూడకుండా ఉండలేకపోతున్నాను, అది చేయలేకపోతున్నాను, ఇది చేయకుండా ఆగలేకపోతున్నాను, ఆపుకోలేకపోతున్నాను. ఎందుకు ఆపుకోలేకపోతున్నావు ఆ శరీరం అంటే నీ శరీరం నీ మాట అంటలేదు. నీ శరీర కోరికలు నీ మాట నీ ఆధీనంలో ఉండలేకపోతున్నాయి. ఎందుకంటే ఆత్మని శరీరం ఏం చేస్తుంది? గెలుస్తుంది. శరీరం ఎప్పుడూ కూడా ఆత్మ చెప్పినట్టు ఉండాలి. ఆత్మ మన శరీరానికి అధికారం ఉండాలి. అంతేకాని శరీరం కాదు, ఆత్మకు అధికారం ఉన్నది. చిన్నదానికి పెద్దదానికి మామూలుగా ఉండవు. అంతా ఉండి కూడా బంగారు లాంటి భార్య ఉంటుంది. ఆ రోడ్డు మీద పిల్లలు కావాలి కొంతమందికి. పొరుగింటి కూర ఏంటంటే రుచి బంగారంలో ఉంటుంది. మామూలు అందం కాదు, మామూలు గుణం కాదు, మామూలే కాదు. పక్కింటి పిల్లం మీదకి వెళ్తుంటుంది. అతమాటి వీడి చూపు, వీడి దిక్కుమాలి చూపు. పిల్లం బాగానే ఉంది కదరా బాబు, బాగానే ఉందా, మరి అక్కడికి వెళ్ళిపోతుంది కొన్నంతనే. మొగుడిని ఎత్తిమి ఎత్తుకొని చూస్తూ ఉంటాడు. బయట బొగ్గులు కావాలి మాకు. చీపు మొగుడు వేస్ట్గాడు, పట్టించుకోవడం, పిల్లం అనేది ఉండదు, కుటుంబం అనేది ఉండదు, ఆడి బతికేదో బతుకుంటాడో అన్నా సరే వద్దు. అంత నెత్తి మీద ఎట్టుకుని నా భార్య నా సర్వస్వం అని చూసే మొగుడు సైతం కాదని పొరుగింటి కూర నీకు రుచిగా ఉందా? ఇక కాదంటారండి. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఎలా పెంచుతారండి పిల్లల్ని? అడిగింది కాదనకుండా పెంచుతారు. కావలసిన బిర్యానీ, కావలసిన ఐస్ క్రీము, కావలసిన అది ఇది అన్ని తెచ్చి పెడతాడు. ఎవడో మధ్యలో ఎవడు తగ్గుతాడు. 100 రూపాయలు డైరీ మిల్క్ పడిపోతుంది. దీని బతుకు తగలయ్యా. అమ్మా బాబులేమో ఇన్ని వేల రూపాయలు ఎట్టి బట్టలు కొని, ఇన్ని వేల రూపాయలు ఎట్టి చాక్లెట్లు కొని, ఇన్ని వేల రూపాయలు ఎట్టి నానా నాకు ఐస్ క్రీమ్ తినాలనుందంటే వెళ్ళిపోయి అర్ధరాత్రి తీసుకొచ్చి ఐస్ క్రీమ్ తెచ్చి పెడితే, అమ్మ నాకు అది కావాలనుంటే కాదనకుండా కొనిస్తే, ఎంత విలువగా పెంచితే మధ్యలో ఎవడో ఒక గొట్టంగాడు వస్తాడు. 100 రూపాయలు డైరీ మిల్క్ ఎత్తే పడిపోతున్నావా? నువ్వు ఎంత చీపుగా ఎత్తివి నువ్వు? ఎవడో ఇది ఇచ్చింది దాన్ని పడిపోతున్నావు అంటే దాని అర్థం ఏంటి? మీ అమ్మ బాబులు చూడలేదా నిన్ను? మీ అమ్మ బాబులకి ఏం పెట్టలేదా? మరి ఎవడో వచ్చి 100 రూపాయలు డైరీ మిల్క్ ఎత్తే పడిపోవడం పెట్టండి. వాళ్ళని ఏమంటారండి? చీప్ క్యారెక్టర్స్ అంటారు వాళ్ళని. దాసేసుకుంటుంది, ఆ డైరీ మిల్క్ దాసేస్తుంది, తినేస్తుంది, ఆ తొక్క అంతా దాస్తుంది, మళ్ళీ బీరువా కింద ఎట్టి తొక్క అంటే ఏంటి? ర్యాపర్. మా బాయ్ ఫ్రెండ్కి మడతెట్టే, బాగా మడతెట్టి ఎక్కడన్నా లోపలెట్టి. ఎలా ఉంది పంచి? ఎరా కాదురే, ఆడపిల్లల్ని నాన్నలో ఎలా చూస్తారా? నాన్న ఐస్ క్రీమ్ తిననుందే ఇప్పుడు అమ్మా అని అంటాడు, వెళ్ళిపోతాడు. చెత్తనమ్మా అని చెప్పి మొత్తం ఊరంతా తిరిగేసి ఏదో రకంగా ఐస్ క్రీమ్ సంపాదించి పెడేస్తాడు. ఇంత బాగా చూసిన తండ్రి పేం కనపడదు. ఎప్పుడో హోటల్కి తీసుకెళ్ళాడంట పనికిమాలేడు. మధ్యలో ఆడి బిల్లు కట్టడానికే గిలుకలు ఆడిపోతుంటాయి. నీకు నచ్చింది బుక్ చేసుకుంటాడు, మళ్ళీ ఇడు ఉత్తినే. ఇది ఎక్కడన్నా సరే కొంచెం కాస్ట్లీ ఐస్ క్రీమ్ బుక్ చేసిందంటే బిల్లు ఎంత వద్దో ఇలాంటి పడిపోతారు. ఆ స్కూపుకి పడిపోతారు. ఇన్నిసార్లు పెట్టిన తండ్రి ప్రేమ కనబడదు. ఎంత బాగా చూసిన అన్నయ్య కనబడ్డాడు. అన్నయ్య ఎంత ప్రేమగా చూస్తారండి చెల్లెల్ని? ఉన్న దాంట్లో మా చెల్లికి నేను కొనకపోతే తెచ్చిపెట్టకపోతే ఏంటి అంత చూస్తాడు అన్నయ్య. అబ్బే ఎవడో ఏదో పెన్ ఇచ్చినట్ట గిఫ్ట్, పెన్న పడిపోయింది. దేనికి పడిపోతున్నాం? ఇంత బతికి చీపాట్లు పడిపోతున్నారా? యాసవ్ చీపాట్లు పడిపోయాడు. బట్ట ఇచ్చాడని గిఫ్ట్ ఇచ్చాడని పడిపోకుండా చిరాకు గచ్చి
బట్టలు ఇచ్చాడా? బట్టలు కొన్నాడు, నీకు డ్రెస్ కొన్నాడు మా ఓడు. మళ్ళీ దానికి కవరింగ్ ఎలా ఉంటుంది అనుకున్నావు? మా ఫ్రెండ్ ఇచ్చాడు. కుత్రే ఫ్రెండా కాదు, బొందా కాదు, అదంతా కూడా కవరింగ్, క్రీమింగ్ అంటారు దాన్ని. ఏంటి దీందలు కదండి, ఏమంటారండి? క్రీమ్. స్వాహ పడింది గొర్రెంట్లో. ఫ్రెండ్ ఇచ్చేస్తాడా? నీ ఫ్రెండ్ ఆడికి రూపాయి ఉంటుంది, పెండ పేమిచ్చేసి ఇచ్చేస్తాడు నీ పెండ. మళ్ళీ ఇస్తారా బాబు కొబ్బుర్లు. సరే జాగ్రత్తగా ఉండండి రే, నాకు బీపీ తెప్పించకండి పిల్లలారా. లేదు జాగ్రత్తగా అలా అట్లా పడకండి అమ్మా. ఇంత బాగా చూసుకుని తల్లిదండ్రుల ప్రేమ కంటే మధ్యలో వచ్చిన ఆడెవడండి మనల్ని లాగేయడానికి, మనల్ని ఆకర్షించడానికి? చీపికలు పడిపోతారేటండి. గారాలు ముద్దులా పెంచిన ఎత్తుకున్న ఆ తల్లి తండ్రి ప్రేమ కనబడతలేదు నీకు? మధ్యలో ఎప్పుడో ఇంటర్ కాలేజీలో పరిచయం నీకు ఎక్కువైపోయాడా? ఆ చీపికడు ఎక్కువైపోయాడా? ఆ దరిద్రుడు ఎక్కువైపోయా? ఆ శరీరాన్ని కోరి అయ్యి కొనేవాడు ఎక్కువైపోయా నీకు? ఏం కోరారంటే మన అమ్మ బాబులు ఏం కోరెట్టారు? ఏమీ పెట్టమని తెలుసు కూడా పెడతారు తల్లిదండ్రులే. ఇంత చూసిన తల్లిదండ్రుల ప్రేమ కంటే మధ్యలో వచ్చినాడు బట్ట కొన్నాడు, గిఫ్ట్ కొన్నాడు, పెన్న కొన్నాడు, ఎంత సాకిలేడు కొన్నాడు, దాన్ని పడిపోతూ ఉంటుంది. చీప్ క్యారెక్టర్లు ఇవన్నీ. యాసావు క్యారెక్టర్ అంటాను నేను. మళ్ళీ చెప్తున్నాను చూడండి, తల్లి తండ్రులు చూపించిన ప్రేమ ప్రపంచంలో దేవుడు తప్ప ఇంకెవ్వడు మళ్ళీ చూపించలేడు. కట్టుకున్న భర్త సైతం చూపలేని ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ. అన్నయ్య చెల్లి మీద చూపించినంత ప్రేమ కట్టుకున్న భర్త దగ్గర కనబడదు, నమ్మిన నమ్మపోయినా. అన్నయ్యలు బ్యాట్ అయిపోతూ ఉంటారు మంచి చెప్తుంటని, వద్దమ్మా అదొద్దమ్మా మంచుడు కదా మీదంటే బ్యాట్. అన్నయ్య పెట్టిన ఏం కనబడవు, ఈ మధ్యలో వచ్చి ఇచ్చినోడి కనబడతాయి. చీపుగా చీపాట్లకి మీరు ఏం చేయకండి, పడిపోకండి. యాసవు చీపుగా చిక్కుడికాయల కూరగా పడిపోయాడు. వేట మాంసం తిన్న వేటగాడు చిక్కుడికాయల కూరగా పడిపోయాడు. అంటే ఆకలికి ఏం చేయలేకపోయాడు, తట్టుకోలేకపోయాడు. అంటే సబ్జెక్ట్ అది కాదు కనుక నేను అందులోకి వెళ్ళట్లేదు. చెయ్యాలమ్మా, మన శరీరాన్ని మనం జయించాలంటే ఉపవాసం చెయ్యాలా. నా సంఘబిడ్డలు ఎంత చక్కగా ఉపవాస క్రమాన్ని జరిగిస్తున్నారో నాకు చాలా ఆనందం వేస్తుంది వాళ్ళు బట్టి. నేను ప్రసన్న గారు ఉపవాస క్రమం ప్రతి సోమవారం చాలా చక్కటి ఉపవాస క్రమం. వాళ్ళతో పాటు ఏకీపిస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు. నూతన కావచ్చు, షేబా కావచ్చు, షారుణ్ కావచ్చు, కొంతమంది రక్షణ అమ్మ కావచ్చు. ఎంత చక్కగా పేరు అయితే చెప్పాలనుకోవట్లేదు. వాళ్ళు వారానికి ఒకసారి ఖచ్చితంగా ఉపవాసం ఉంటారు. ప్రసన్న గారు పెట్టిన క్రమాన్ని బట్టి మరొక రోజు ఎక్స్ట్రా ఉపవాసం ఉండవలసి వస్తూ ఉంది. అయ్యగారండి నా వల్ల అయితే కాదండి, కష్టంగా ఉంటుంది 2 రోజులు ఉపవాసం అనేది, చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో. అమ్మ మీరు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండంటే పాస్టర్ గారు చెప్పి అన్న తర్వాత మానేయాల అన్నాను, కానీ ఎక్కడ మానేయగలుగుతామండి? ఆసక్తి ఉండాలండి ఉపవాసం మీద, ఆసక్తి ఉండాలి. పాస్టర్ గారు చెప్పారని కాదు, ఆత్మను మండించాలి, ఆత్మను బలపరుచుకోవాలనే ఆసక్తి కలిగి ఉండాలి. ఎంతసేపు పెద్ద పెద్దలు ఉన్నారు. లూదే గారు ఆవిడైనా చిన్న ఆవిడ షుగర్లో వచ్చేసింది, ఆవిడ బీపీలో వచ్చేసి ఆవిడ ఉంటుంది మహాతల్లి. రోజంతా ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ ఉంటుంది. అంటే వాళ్ళ సత్ప్రయోజనాలు అంతకంటే కాదు. కుటుంబం, దైవజనుల కుటుంబం, పరిచర్య, సేవకుడు. వాళ్ళకి లేవా షుగర్లు లేవా, బీపీలు లేవా ఆవిడకి? ఆవిడేమన్నా కూసా 30-20 సంవత్సరాలు కూసా? ఎన్ని బలహీనతలు ఉన్నాయో, ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎన్ని సమస్యలు ఉన్నాయో. ఆవిడ ఎందుకు ఉంటున్నారో? ఎందుకు ఉంటున్నారండి అమ్మ? మేము ఉండలేమండి. ముద్ద లేకపోతే ఏముండదండి మాకు, ధ్యానం లెగిసినట్టు ఉండదండి బాబాయ్. ముద్ద లేకపోతేనే మధ్యలో టీ తాగొచ్చండి పాస్టర్ గారు అంటారు. ఉపవాసం చేస్తానే టీ తాగుతావా? టీ ఏ తాగుతా, లేకపోతే గన్నేరుపోలు అయినా పంపించమంటాం మధ్యలో కూలింగ్ ఎట్టి గన్నేరుపోలు. దెబ్బకి టీతో పాటుగా ఏమైపోతా పటాస్, ఇంకా సునామీయే, మళ్ళీ అక్కడే కనబడ. నువ్వు ఉండండి, ఉపవాసం ఉండండి, చాలా మంచిదమ్మా ఉపవాసం. శరీరాన్ని జయించాలంటే ఉపవాసం అనేది ఉండాలి. ఆకలిని మీరు తట్టుకోవాలన్నా, ఆకలిని మీరు గెలవాలన్నా, శరీరాన్ని మీద జయాన్ని ఆత్మ పొందాలి అన్నా నువ్వేం చేయాలి తెలుసా? కొంతసేపు, కొంతకాలం, కొన్ని దినాలు నీ తిండిని నియంత్రించాలి. వీకైపోద్ది, శరీరం వీకైపోద్ది. అప్పుడు మండుతూ ఉంటుంది. అలా చేసేవాడిని అంటే అలా చేసేవాడిని. ఎందుకు అలా చేస్తారో చచ్చిపోతారు అనేది మా అమ్మ.
కరోనా వచ్చిన తర్వాత నిజంగా చాలా బలహీనపడ్డామండి. తప్పట్లేదు, అయినా ఉండాలి. ఆ చేతన దానివల్ల వచ్చిన ప్రయోజనాలు మరొక రకంగా ఉంటాయి. ఆ పిల్ల రక్షణ ఎలా ఉంటుందా? పిల్ల గట్టిగా గాలేస్తే వాళ్ళ సహారా డెజర్ట్లోనో లేకపోతే ఆ పెద్దాపురం కొండ మీద పడిలో ఉంటుందా పిల్ల? లింగ్ అంటాను అది చేస్తుంటుందట. రోజంతా చేస్తుంటుందా పిల్ల? ఇలా ఉంటారు ఆంబోతు పిల్లల్లాగా. మేము చెయ్యే ఉపవాసాలే వాళ్ళే అన్నాడు దేవుడు. మేడ బిగిసిన బిరుసు తరము, మెడ వంగని తరము అంటే పందిలాటి తలకాయలని. పంది అత్తగలదా తలకాయని? అలా పలిసిపోయి ఉంటుంది. ఏంట్రా ఉపవాసాలు మీకోసం, నా కోసం చేయకండి, మీకోసం చేసుకోండి శుభ్రంగా. ఇంకో విషయం చెప్పనా? నిజం చెప్తున్నాను చూడండి. ఇది చెప్పిన తర్వాత ఇంచుమించుగా సంఘంలో 99 మంది ఉపవాసం చేస్తారు. కొన్ని శాస్త్రీయ పరిశోధనలో తేలిన విషయం ఏంటి తెలుసా? ఎక్కువ ఆయుష్ పొందుకున్న వాళ్ళందరూ ఉపవాసాలు ఎక్కువ చేస్తారంట. నమ్మండి నమ్మకపోండి, నేను మీకు డాక్యుమెంటరీ చూపిస్తాను, నా దగ్గర ఉన్న ఫైల్ను చూపిస్తాను మీకు. నేను ఎవరైతే ఎక్కువగా బతికారో, ఎక్కువ కాలం బతికారో, దీర్ఘాయుషులుగా ఉన్నారో వాళ్ళ మీద కొన్ని చేసిన పరిశోధనలు బట్టి తేలింది ఏంటంటే వీళ్ళు ఇలాగా ఉపవాసాలు చేసేవారు. అంటే హైందవీయుల్లో మిగతా మతాల్లో కూడా ఉంది క్రమం. దాన్ని ఏమంటారండి వాళ్ళు అనేది? హైందవులు అనేది ఏంటి ఏమంటారమ్మా? నోములు మొక్కులు అవి పెట్టుకున్నప్పుడు తినరాల్లో కదా వ్రతాలు. మన ఉపవాసం అన్న వాళ్ళు వ్రతం అంటారు అంతే. ఎవరన్నా సరే శరీరం ఫాస్టింగే. అలా ఉన్న వాళ్ళు ఎక్కువ కాలం బతికారంట. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఫుడ్ని పంపిస్తామో లోపల ఉన్న గ్లూకోజ్ బయటకు వస్తుంది. గ్లూకోజ్ కావాలి, లోపల ఉన్న స్ట్రక్ అయిపోయిన గ్లూకోజ్ బయటకు వస్తూ ఉంటుంది. ఫ్యాట్ కాంటెంట్ అంత తగ్గుతూ ఉంటుంది. దానివల్ల చాలా మంచిది, ఆయుష్ ఎక్కువ పెరిగిందంట. మీకు ఇంకా బాగా చెప్పనా? ముఖం తలతలలాడాలంటే, ముఖం మీద ముడతలు రాకుండా ఉండాలంటే, నిత్య యవ్వనస్తురాలు వలె యవ్వనుడు వలె ఉండాలి అంటే దానికి కారణం కూడా ఉపవాసమేనంట. వాళ్ళు బేగా కింద మీద ముడతలు పడవు. నేను చదివింది చెప్తున్నాను. ఇప్పటి నుంచి చేస్తారండి ఆడోళ్ళు. అమ్మ బాబాయ్ మంచి బలే చెప్ప. ముడతల పడలేదంటే ఇంకా మాకు ఏం కావాలి? ఎన్ని రోజులు ఉండమంటారో? నెలలో 10 రోజులు ఉండమంటారా పాస్టర్ గారు? చచ్చిపోతావు మళ్ళీ, నీ గెటేళ్ళు నేను దండ. వద్దు 2 రోజులు ఉండు వారానికి. నిజమండి, నిత్య యవ్వనలుగా ఉంటుంది. బేగా రింకిల్స్ పట్టలేదంట వాళ్ళకి. ఫేస్లో చాలా గ్లో ఉంటుందంట. నిజం. అది ఉపవాసం కావచ్చు, కోపగించి భర్త మీద అన్నం తినడం మాని చేదేనని, ఏ కారణమైనా సరే కడుపులో ఏది పడకుండా ఉంటుంది. ఇంకా మొఖం తడతలాడిపోతూ ఉంటుంది అంతే. అంటే భర్త మీద కోపాలు, నాన్నగారి మీద అమ్మగారి మీద కోపాలతో ఫుడ్ మానేయడం కంటే సాతానగడి మీద కోపంతో శరీరాన్ని జయించాలనే ఆలోచనతో ఫుడ్ మానే. ఆయుష్ పెరుగుతుంది, అందం పెరుగుతుంది, యవ్వనులుగా ఉంటున్నారు, రింకిల్స్ రావట్లేదు. ఇవన్నీ పాస్టర్ గారు చెప్తే బయట వాళ్ళు తప్పుగా అనుకోవచ్చు, కానీ నిజానికి నేను సైంటిఫికల్గా అన్నీ నేను చదివాను, విన్నాను. నేను చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. జీర్ణాశయ ప్రక్రియ చాలా బాగుంటుంది. క్యాన్సర్ వచ్చే పరిస్థితులు తక్కువ ఉంటాయి. హెయిర్ ఫాల్ ఉండదు వాళ్ళకి. చాలా ఉన్నాయమ్మా, చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మా అమ్మగారు మాకు ఎప్పుడైనా చూసారా ఎలా ఉంటుంది చెప్పండి? ఇంకా చిన్నపిల్లలాగా ఉంటుంది. అంటే ఆవిడ ఉపవాసాలు చేస్తాడం కాదు, ఏ బాధ వచ్చినా అన్నం ఉండమనేది. అది ఇంకా అన్నం తినడం మానేసి ఏమనేసి ఇంకా పస్తే నిజం. ఈసారి నుంచి ఎంతమంది అంటారు చేయొద్దండి బాబు? మిమ్మల్ని ఎవరు మాట్లాడరా బాబు? మీరందరూ చెయ్యేస్తారు అనుకున్నాను. నేను కంగారు అడిపోయి, మీరు ఎత్తుతారా? వద్దమ్మా, మాకు ఆయుష్ వద్దు, ముడతలు వద్దు, లేకపోవడం వద్దు. మేము మాత్రం మొక్క లేకపోతే ముద్ద మాత్రం దిగదమ్మో వెనకెట్టారెట్టిన బాబు మొక్కలు. యేసుక్రీస్తు ప్రభు వారు సాక్షాత్ ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పిన మీరు మారరు. ఉపవాసం మాత్రం చేయరు, నాకు తెలుసు. మారండి, ఉపవాసం చెయ్యండి. ఈస్టర్ ఆరాధన మూలంగా ఒక మంచి చక్కటి నిర్ణయంలోకి రండి. వారంలో ఒకరోజు ఉపవాస క్రమాన్ని పాటించండి. చాలా రకాల ఉపవాసాలు ఉన్నాయి. ఒక పూట చేయండి, తప్పేం లేదమ్మా. ఒక పూట చేయండి, ఉండగలనని చెప్పి పూట. తర్వాత నెల 2 పూటలు ఉండగలుగుతారు, 2 పూటలు చేయి.
అంతేగాని తప్పేం లేదు. నేను ఈ పొద్దున్నుంచి ఏం తినకుండా ఉండాలనుకుంటున్నాను, అది ఉపవాసమే, కాదని అంటలేదు. హోల్ డే ఉండడం ఉపవాసమే, ఈ మధ్య సెషన్లో ఉండడం కూడా ఉపవాసాలే. చాలా రకాలు ఉన్నాయి అందులో. ఉండండి, అలవాటు చేయండి శరీరానికి, అలవాటు చేయండి. ఉపవాసం ఉండి కూర్చొని ప్రార్థన చేయడానికి శరీరం సహకరించదండి. బీపీ డౌన్ అయిపోతూ ఉంటుంది, చెమటలు పడేస్తూ ఉంటాయి, ఇబ్బంది పడాలి. ఉపవాసం ఉండి 2 చోట్ల వాక్యాన్ని అందిస్తాను, రికార్డింగ్లోకి వస్తాను. మళ్ళీ నేను అందరికి వెళ్ళి అంటుంటాను, అమ్మ పని ఉంది ఈరోజు, పని ఉంది నాకు, వెళ్ళిపోవాలి బేగా. ఉపవాసంలో 1-2 గంటల సేపు వాగుతాను. ఎంత డీహైడ్రేట్ అవుతాను అంటే వాటర్ లెవెల్స్, గ్లూకోజ్ లెవెల్స్ ఎంత తక్కువైపోతాయి చూడండి. నీకు ఎలాంటి పరిస్థితి లేదు కదా, చక్కగా ఉపవాసం ఉండి మోకాళ్ళు లేచి ప్రార్థన చేయడానికి ఏంటి, ఫ్యాన్ వేసుకొని బైబిల్ తెరిచి కొంచెం సేపు దేవుడితో మాట్లాడితే ఆయన నీతో మాట్లాడతారు కదా. మీకు ఏం చేయాలి చెప్పండి. నా లెక్క కూడా లేదు మీకు, సేవకులు లాంటి ఇబ్బంది కూడా లేదు. ఉపవాసం ఉండి అరవలసిన పని లేదు, ఉపవాసం ఉండి కష్టపడవలసిన పని లేదు, ఉపవాసం ఉండి వాగవలసిన పని లేదు, ఉపవాసం ఉండి చెమటలో కార్చే పని లేదు. చక్కగా ఉపవాసం ఉండి బైబిల్ తెరిచి దేవుని సన్నిధిలో మోకరిల్లి గడిపితే ఆనందం ఈ విధంగా ఉంటుందండి. అది ఎంత ఆనందం అండి అమ్మది, చాలా ఆనందంగా ఉంటుంది తెలిసి. నేను ఉపవాసం ఉన్న రోజున, అసలు ఉపవాసం ఉన్న రోజున అసలు చెడు తలుపు కానీ చెడు ఆలోచన కానీ వస్తుందా? అలా చేయబోద్దు ఆలోచన కూడా రానదు. ఆ ఒక్కరోజు అలా ఉంటాం. మీరు ఇప్పుడు ఎత్తండ్రా, ఎంతమంది ఉంటారా? ఇద్దరండి, ఎత్తండ్రా. మేము ఉంటాం ఈ రోజు నుంచి అన్న వాళ్ళు ఎత్తండి. మీరు ఎత్తరే. రే నా బిడ్డలారా మీరు ఎత్తండ్రా, నా పిల్లలు ఉండేవాళ్ళు, ఉంటానన్న వాళ్ళు ఉండేవాళ్ళు కూడా ఎత్తండి. నువ్వు ఎత్తవారే తమ్ముడు, ఎందుకనే నువ్వు ఖచ్చితంగా ఉండాలిరా తమ్ముడు ఉపవాసం, ఎవరున్నా లేకపోయినా నువ్వు ఖచ్చితంగా ఉండాలి. ఉండండి, సరదాగా కాదు, పెద్ద ఉంటాం మనం. నాకు డౌటే, ఉంటావా? ఇందాక ఆరాధన చేస్తుంటే ఇప్పుడు చూసి చూడండి, పెద్ద ఆరాధన ఏదో కొళ్ళు తెరిచి చూడండి, అలా ఉండడు, ఇటే తిరిగిపోయి ఉంటుంది ఆరాధన అంతా. మొత్తం అంతా అన్ని సౌత్, ఈస్ట్, నార్త్, వెస్ట్ అని కవర్ చేస్తాడు మనోడు. ఇంకా అలా నిమగ్నం అయిపోతాడు ఆరాధనలో. ఇందాక ఎవరో ఆరాధన తింటే చప్పట్లు కొట్టడానికి ఎంత బాధపడిపోతున్నారు. ఇదంట, ఇది చప్పట, అది దాన్ని చప్పట్లు అంటారా? నీ పక్కన ఉన్న ఏక కూడా వినపడదా శబ్దం? శరీరం సహకరించలేదు, మరి సహకరించాలంటే ఉపవాసం ఉండాలి. ఉండండి, నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. అందరూ ఉన్నారు, దానియేలు ఉన్నాడు, దావీదు ఉన్నాడు, మోషే ఉన్నాడు, ఎవరు లేరు చెప్పండి? యేసు లేడా? నీ సేవకుడు లేడా? ఈ సేవకుడు లేడా? ఎవరు ఉండట్లేదు. ఉపవాసం ఉండండి. 100 రోజులు ఉపవాసం చేసిన గొప్ప దైవజనుడమ్మా. 100 రోజులు ఉపవాసం చేస్తే దేవుడిచ్చిన మన్నా ఇది, ఈ పరిచర్య, ఈ స్థలము దేవుడిచ్చాడు. ఉపవాసం ఉంటే కట్టికి ఉపవాసం అన్నాడంట. చచ్చిపోతావు పాస్టరావు, మానే అనేది అమ్మమ్మ. అస్సలు నేను అనుకున్నది సాధించేంత వరకు నేను వదిలిపెట్టను. 100 రోజులు ఉపవాసం ఉంటే సావుకి ప్రాణానికి సైతం తెగిస్తే మనం కూర్చున్న దైవ సంబంధమైన ఈ మన్నాకి కారణం ఆయన ఉపవాసం. లేకపోతే మనం ఏ బతుకులండి, మనం ఎక్కడ కొనగలం, మనం ఎక్కడ కట్టగలం, మనం ఎక్కడ చేయగలమండి? 50 సంవత్సరాలు సొంతిల్లు లేకుండా బతికినాడు పాస్టర్. మనుషుల మూలంగా వచ్చింది కదా, దేవుడు మూలంగా వచ్చిన మన్నా ఇది. దాని వెనకాల గల కారణం ఉపవాసమే. మా అమ్మగారి పెళ్ళికి తాతయ్య గారు ఉపవాసం ఎన్ని రోజులు తల్లి? 40 రోజుల. కూతురు పెళ్ళి అంటే 40 రోజులు ఉపవాసం ఉన్నాడా? నీ కొడుకు నీ కూతురు పెళ్ళి అంటే నువ్వు ఉండగలవా? అదే భక్తి. ఈ తరంలో లేదు భక్తి. కూతురు పెళ్ళంటే ముసలోడు 40 రోజులు దేవుడు పాదాలు పట్టుకొని వేలాడే, అది బిడ్డల మీద ఉన్న ప్రేమ. 40 రోజులు 40 రోజులు ముసలోడు
చచ్చి వరకు ఉపవాసాలే. అందుకే అంత దీర్ఘాయుష్యానికి అప్రాక్సిమేట్లీ 90+ ఉంటాయంట. మనకు తెలిసి 88 ఆయనకి 90 సంవత్సరాల పైప్రాయమే. అమ్మమ్మ గారికి 90 పై ఉంటుందంట. ఎప్పుడు కాలానికి సంబంధించిన వాళ్ళ వాళ్ళు స్వాతంత్రం వచ్చినప్పుడు వాళ్ళందరూనే ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ఉపవాసం ఉపవాసం ఉపవాసం, వాక్యం వాక్యం వాక్యమే. మన పిల్లల కోసం ఉంటున్నామండి. ఒక్కో వారం ముసలోడు 40 రోజులు ఉన్నాడు మా అమ్మ పెళ్లి కోసం. అది భక్తి అంటే. ఆయన చేసిన ప్రార్థనకి ఈరోజు మనం అందరం అనుభవిస్తున్నాం. మరి ఇప్పుడు ఎవరున్నారు మన కోసం? యామనగాడు చేస్తున్నాడు కాదంటలేదు. నా సరిపోద్దా? ఆయనలో నేను 40 రోజులు చేయలేను కదా. మరి మీరు మీ అంతగా మీరు నిలబడవలసిన అవసరం ఉంది కదా. చేయలేం. అప్పుడున్న ఫుడ్లు, అప్పుడున్న ఎన్విరాన్మెంట్ అవన్నీ వేరండి. వాళ్ళకి ట్యాబ్లెట్ అంటే వెళ్తాం, మనకి పుట్టిన దగ్గర నుంచి ట్యాబ్లెట్లే, పుట్టిన దగ్గర నుంచి వ్యాక్సిన్లే. శరీరం మందులకు అలవాటడిపోయింది వాళ్ళకి. మందులు అంటే తెలుసు వాళ్ళకి. వాళ్ళల్లో మనం చేయలేమని నేను అనట్లేదు, కానీ వాళ్ళల్లో కొంతైనా మనం ఉండాలి. చక్కగా ఆచరించండి తల్లి. నేను ఎందుకు చెప్తున్నాను? ఈయన అద్భుతాలు చూస్తారు. నేను చూసాను, మనం చూస్తున్నాను. ఇప్పటికి నాకు అవసరం ఉందంటే కొడుకు మాడిపోతుంటే ఇంకా రోజు ఇంకా మళ్ళీ మామూలుగా ఉండదు. ఆయన కళ్ళు నా వైపు తెరిచేంత వరకు ఇక్కడ మాత్రం ఆగదు. అలా గోచాడితేనే గట్టికి ఉపవాసమే. మా మేనత్త చిన్నమామి వాళ్ళ ఆవిడి మీరంటే బామ్మది వాళ్ళ అమ్మగారు, నాకు అమ్మగారు చెప్పినట్టు గుర్తు, మరి ఎంతవరకు వాస్తవమో తెలీదు. మా మీరంటే చిన్నమామి వాళ్ళ ఆవిడ గారు ఉపవాసం ఉంటానంట. ఉమ్ము మింగదంటండి ఆవిడ. ఉమ్ము మనమా టీ మధ్యాహ్నం 12 గంటలు కొట్టి, 3 గంటలు కొట్టి, 6 గంటలు కొట్టి, సాయంత్రం 9 గంటలకేమో ఆన్లైన్ ప్రేయర్లు ఏముండాలి? బన్ను ఉమ్ము మింగదండి. నాకు ఎప్పుడో చెప్పినట్టు గుర్తు. నిజమా కదా? అదిగో చిన్నమావి చెప్పి కూడా అంట. అదండి ఉపవాసం అంటేనే. అంటూ ఉమ్ము మింగొద్దు అంటలేదు. మింగొద్దనని చెప్పి ఎవడి మీద ఊసేశారు కనుక అని నన్ను అంటారు మళ్ళీని. పాస్టర్ గారు మింగొద్దన్నారండి, అందుకే ఊసేసామన్నారు కనుక. అమ్మ బాబా అలాంటి పని చేయకి. ఊస్తే ఊసేయండి, మింగేస్తే మింగండి, కానీ కొంచెం కట్టుకుప్పాలి. ఉపవాసాలు ఏమన్నా చేయండి. ఇప్పుడన్నా చెప్పండి, నేను చేస్తామండి. అప్పుడప్పుడుని చేస్తండి అమ్మా. మా తాతలుగా నన్ను చేస్తుంటారా రే నా బిడ్డలారా ఎత్తండి. నేను బిడ్డలర్లే కాదు కానీ కనీసం ఎత్తండి అమ్మా. ఆ ముసలావిడ ఎత్తుందండి బాబు, మహాతల్లి. రెప్పరబద్దల్లా ఉన్నారు ఇక్కడ, ఎవరే ఎత్తట్లేదు. బండ కూతుల్లాగా ఉండండి, చెయ్యండి. నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. ఇలా చెప్పి సేవకుడు ఉంటారమ్మా. ఒక అరగంట చెప్పేసి పోయామా, దులిపేసుకున్నామా తప్ప ఇంత బాధ్యత భారంతో కూడిన సేవకులు లేరు ఈ రోజుల్లో. నాకు వస్తుందా మీరు ఉపవాసం ఉంటే? ఏమన్నా మీకు వస్తుంది, మీ కుటుంబాలకు వస్తాయి, మీ బిడ్డలు బాగుంటారు, మీ జీవితాలు బాగుంటాయి. ఉండండి, క్రమాన్ని పాటించండి. ఇక నుంచి మీ ఆకలిని మీరు ఏం చేయండి? గెలవండి, జయించండి. మీ శరీరాలను గెలవండి. యాసావు శరీరాన్ని ఏం చేయలేకపోయాడు, గెలవలేకపోయాడు, పడిపోయాడు. తిండికి నూరు కట్టలేకపోయాడు, తిండికి పడిపోయాడు. జాస్తత్వాన్ని ఏం చేసేసుకున్నాడు? కోల్పోయాడు. ఎంత బతిమలడో తండ్రిగా, నానా ఒక్కటైనా లేదా, ఒక్క దీవెనైనా లేదా, నా కుమారుడా నన్ను క్షమించు, నీ తమ్ముడికి అన్నీ కూడా ఇచ్చేసాను. ఎంత బతిమలుకున్నాడు, ఎంత ఏడ్చాడో. క్షమించి నాన్న, పట్టిపోయి మీ తమ్ముడు. సమయం ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? వినియోగించాలి. ఏం చేసినప్పుడే భక్తి. రేపు రోజుల్లో మళ్ళీ మందిరానికి రావాలన్నా మందిరాలు ఉండవు కదా. బైబిల్ బయట పట్టుకొని కనబడితే కేస్ తెలుసా? బైబిల్ పట్టుకొని ఎవడన్నా కనబడితే ఒక సెక్షన్ కింద కేసు నమోదు చేస్తున్నారు. ఒక రాష్ట్రంలో పేరు చెప్పను. బైబిల్ పట్టుకొని కనబడితే చైనాలో ఫోన్లో బైబిల్ యాప్ ఉంటే చంపేస్తారు. ఇప్పుడు ఈ స్వాతంత్రత ఉందండి. రేపు మందిరాలు ఖాళీగా ఉంటే ఎవడు రాడు. అవకాశం ఉన్నప్పుడు వినియోగించండి, మోకాళ్ళు వేయండి, కడుపులు మార్చండి. వాక్యం సెలవిస్తూ ఉంది, యాసావు ఎర్రటివాడు,
ఒంటె నిండా కూడా రోమ వస్త్రము వలె ఉన్న వాడు. దాని గురించి మాట్లాడుకుందాం ఎప్పుడన్నా, భాగం ఎప్పుడన్నా. కానీ ఆయన నుంచి నేర్చుకున్న గొప్ప విషయం ఏంటంటే, బద్ధ శత్రువుని సైతం ప్రేమించి క్షమించగలిగిన గొప్ప అన్నయ్య, కుటుంబీకుడు. కాబట్టి మన రక్తబంధానికి, పేగు బంధానికి విలువ వెల అనేది ఎప్పటికీ కట్టలేం. కుటుంబంతో ఇప్పుడు కూడా సఖ్యత కలిగి ఉండండి. మరి ప్రాముఖ్యంగా ఒకే పేగు నుంచి పుట్టిన వాళ్ళైతే అస్సలు ఈ మధ్యకి వైరల్ రానివ్వండి. చక్కగా ఒకే పేగు బంధం అయితే ముందే చెప్తున్నాను, అస్సలు గొడవలని ఉండడానికి వీలేదు. ఈరోజు చెప్తున్నాను, ఈస్టర్లో ఒక నిర్ణయం తీసుకోండి, పేగు బంధానికి వాల్యూ ఇవ్వండి. ఏదైనా జరిగిపోయిన వీళ్ళకి క్షమాపణ చెప్పండి, క్షమించి అయిపోయింది, మాట్లాడుకోండి. చక్కగా నన్ను క్షమించమ్మా, తప్పు చేశాను, మాట్లాడుకోండి, చక్కగా మాట్లాడుకొని అంత బాగుంటుందో. రెండోదిగా యాసావు ఆకలికి ఏం చేయలేకపోయాడు చెప్పండి, తట్టుకోలేకపోయాడు. నేను చచ్చిపోయేవాడిలా ఉన్నానురా, చిక్కుడికి కూర ఏం చేయి. ఎవడో ఎందుకనే ఏట మాంసం తిన ఏటగాడు చీపిగా చిక్కుడికి పడ్డాడు. ఈ శరీరాలు కూడా మనం జయించవలసిన అవసరత ఉంది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవ, నా తండ్రి, నా ప్రభో, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గడిచిన కాలమంతయు